హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ సోనియా. ఇదేంటి మేకప్ రూమ్ నుంచి స్టార్ట్ చేసాను ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? ఓకే, ఈరోజు అంటే లైక్ అందరూ జోడీస్ బీటీఎస్ అని చెప్పేసి స్మార్ట్ జోడీ బిహైండ్ ద సీన్స్ అని చెప్పేసి అన్నీ చేస్తున్నారు కదా. సో మనం కూడా ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తుంటే ఒక కొత్త ఐడియా వచ్చింది. సో ఈరోజు నేను ఐడియాని ఎగ్జిక్యూట్ చేయబోతున్నా మన స్మార్ట్ జోడీస్తోని. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? లెట్ us see how it goes. కొంతమంది ఎలిమినేటెడ్ వాళ్ళు అయితే లేరు, బట్ అదర్వైజ్ అందరినీ కవర్ చేస్తున్నా. యా చలో చూద్దాం మరి. సో మా వ్యాలంటైన్స్ డే ఇక్కడ షూట్లో నడుస్తుంది, బట్ మిస్ అయ్యేది లేదు. సాయంత్రం వెళ్ళిన తర్వాత మా సెలబ్రేషన్స్ మాకే ఉంటాయి. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్లా స్మార్ట్ జోడీస్ అందరితోని మనం ఈరోజు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్సో యూ విల్ గెట్ వెరైటీ ఆఫ్ న్యూ థింగ్స్ అన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి. నేను మోస్ట్లీ మామూలుగా ఎక్కడ వాళ్ళు మాట్లాడుకోనివి, ఎక్కడ వాళ్ళు స్క్రీన్లో చెప్పనివి, షోస్లో కానీ ఎక్కడ చెప్పనివి అని అనుకుని కొన్ని తీసుకున్నా. అవి మాట్లాడుకుందాం అని చెప్పేసి తీసుకున్నా. చూద్దాం వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేస్తారా అని చెప్పేసి. అండ్ యా, రాగానే మేకప్ అయిపోయిన తర్వాత తినాలి ఫస్ట్. యూజువల్లీ ప్రొడక్షన్ హౌస్ పెడతారు, కానీ మేము ఇట్లా తెచ్చుకుంటాం హోమ్ ఫుడ్. అట్లా మంచి ఇట్లా వ్యాలంటైన్ రోజు ఇట్లా కపుల్స్ అనే వాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పేసి నిరూపిస్తున్నారు. ఈ వీడియోకి స్పాన్సర్ ఎవరు? క్లోజప్ కోల్గేటా? లేదు, ఫ్లై హై కాబట్టి. సో ఫ్లై హై కాబట్టి స్మైల్ ఇవ్వండి, ఫ్లై హై ఇవ్వండి. అది స్మార్ట్ జో సెపరేట్ షో చేసుకుంటుంది. ఇది దిస్ ఇస్ యువర్ సోనియా. రివర్స్ ఇప్పు ఫస్ట్ బ్లూపర్ ఇదైతే వచ్చి ఘోరంగా పడతానే. నాకు ఏడిపోయినా ర్యాగింగ్ చేస్తారు, ఏడిపోయినా ట్రాల్ చేస్తారు. ఈ అవ్వ పోరాయాలకు కూడా వాడేస్తే, ఇది కాదు. అనిల్ గిల్లా ఛానల్ చూడు, బ్లూపర్లు మొత్తం నా ఛానల్లో చూడు. నీతో మాట్లాడాలి కాదు, పొరగాళ్ళకున్న వాడైతే అనే ఈడ బయట అంటుంది. బయట చెప్పేటప్పుడు మా ఈజ్ వెరీ ఏమైందిరా వచ్చి మై లవ్ ఇట్స్ మై సూపర్ స్వీట్. ఒక ముక్క అర్థం కాదు. ఇప్పుడు తెలుగు అడుగు ప్లీజ్. Yeah, where's the Valentine? My Valentine is my mother. మరి ఇంకేమంటారు మరి? సో Valentine ఈ రోజు స్మార్ట్ జోడీ దగ్గర ఉన్నాం కాబట్టి మనము I meant your wife as your Valentine. Yeah, she is wearing sorry. After that we will go and ask some questions. ఓకే, అప్పుడు అన్న లాస్ట్ కి అడిల్తో ఇంగ్లీష్ మాట్లాడిపిస్తున్నా. ఇంగ్లీష్ యూఎస్ వెళ్ళిపోతానా? పాకిస్తాన్ కూడా ఇదే ఇంగ్లీష్ తోనే అమెరికా దాకా పోయొచ్చినా నేను. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. మరి నెల 20 రోజులు ఉండొచ్చా? సరే చెప్పండి. యువర్ సోనియా గారు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఓన్లీ ఆమెని వచ్చిన తర్వాత, నీ వ్యాలంటైన్ వచ్చిన తర్వాతనే నేను అడుగుతాను నిన్ను. ఈ లోపు లైక్ నిజం చెప్పు, స్మార్ట్ చూడడానికి ఇది ప్రిపేర్ అయినాను. ఇది చూడి పోస్టర్ కొట్టుకుని. And you also have few roses. మళ్ళా నువ్వు ఏమన్నా రింగ్ వేసుకున్నది ఎట్లా కాదు, ఎవరు ఇత్తలేరు అని చెప్పి నేనే వేసుకొని వచ్చిన. డైమండ్ రింగ్ అయితే వీళ్ళు నిజంగా డైమండ్ రింగ్ కొనుక్కునేంత స్తోమత కాబట్టి కొనుక్కొని వస్తారు డైమండ్ రింగ్స్. మా ఆయన డూప్లికేట్ డైమండ్ రింగ్సే. అంత లేదులే కానీ మనది కూడా డైమండ్. అది మన వచ్చిన హారం దొంగనిచ్చారా మన అక్కడ నుంచి? మన ప్రదీప్ గారికి వచ్చిన హారం ఇదే కదా, 25 lakhs. కాదు అది కాదు. యా, సో గెట్ ఇన్ టు ద టాపిక్ మ్యాన్. ఓకే, నీ సుత్తీస్ టాపిక్ అంటే మరి వచ్చినాక హౌ ఆర్ యు గోయింగ్ టు సెలబ్రేట్ యువర్ వ్యాలంటైన్స్ డే? స్మార్ట్ జోడీ నొల్లి నామినేషన్స్ నొల్లి కథ ఏమవుతుందో చూడాలి. మరి అదే ఉంది February 14th. మనం ఏమో చెప్పినాం ఆ రోజు. February 14th రోజు ఏం చేస్తారా మీరు అంటే, అన్నయ్య అటే పోతాను, సాయంత్రం పోతున్నాం కానీ ఆగు, సాయంత్రం ఎటో పోతున్నా అని చెప్పేసి రిసార్ట్ బుక్ చేసిందంట. మరి పోతలేదా? రిసార్ట్ కాదు, మా ఫామ్ హౌస్ కానీ పోతున్నాము. ఇంకా టైం పడుతుందా? 5 minutes. ఆన్సర్ క్వశ్చన్ ఉన్నాయని కదా. సార్, చీటింగ్ అనే పదానికి వ్యతిరేకార్థం నేను. మళ్ళీ టీచర్ అయినే తెలుసా నీకు? ఏ స్కూల్లో టీచర్ అట? కాదు, బాగా వచ్చింది. చీటింగ్ అనే పదానికి వ్యతిరేకార్థం నేను. ఇప్పుడే కాపీ కొట్టినావు, కెమెరా రికార్డ్ అయింది. ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆపోజిట్ వర్డ్ చీటింగ్ కి నిజాయితీ.
నిజాయితీని ఇంగ్లీష్ ఏమంటారు అంటున్నా. సోనియా. సోనియా. Sounds also good, no? ఇది ఉర్దూ మీడియం అనేది. Sounds good. నిజాయితీ. యువర్ సోనియా ఇస్ చేంజింగ్ సూన్ టు యువర్స్ నిజాయితీ. ఒకసారి వెళ్ళరా నీతో మాట్లాడాలి. ఇదేదో మంచి లక్ష్మి అక్క. నువ్వేమనుకున్నావు చెప్పు అసలు. ఏంటి నిజాయితీ అంటే లైక్ అది చీటింగ్ కి ఆపోజిట్ ఏమనుకున్నావు నువ్వు? అంటే మన నాన్ చీటింగ్ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకేమైనా పడుతుంటే అని అంటున్నా. అన్చీటింగ్ అని చెప్పి Uncheating. నాన్ చీటింగ్ అట. మరి ఇంతటితో వ్లాగ్ సమాప్తం. నమస్కారం. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? నీకేది శాఖ అది కాదు. బిగుసుకుపోయి నుంచి నానిల్లా. నేను మరి అవతల వ్యక్తి పేరు ఏం పెడదాం చీటింగ్కి? నువ్వే అనిల్. అనిల్ అమ్మా సో అబ్బాయి దగ్గరికి వచ్చేసినాం. కాకా ఫస్ట్ నిన్ను అడగాలనా మా వదిన గారిని అడగాల? సరే కొంచెం బిజీ ఉన్నది వదిన. సో విల్ గో. ఘోరంగా బిజీ గారు నన్ను అడుగు, నేను ఖాళీగానే మా యశ్వంత్ ఎందుకు ఈ రూమ్ లో ఉన్నాడు? మీ ముచ్చట్లు ఏమన్నా నార్మల్ రెడీగా అని చెప్పేసి అంటే ఈయన ఆడికిడికి పోయి తిరిగి అందరితో ముచ్చట్లు పెట్టుకొని ఇదే ఉప్పర్ మీటింగ్ లో వేసుకుంటారు వీళ్ళు. వీళ్ళ ఇస్మార్ట్ జోడి ఎపిసోడ్లో అయిపోతాయి కావచ్చు కానీ వీళ్ళ పంచాయతీలు మాత్రం ఉడవి ఇలా. ఇగో కాకా చలో. సో టుడే ఇస్ వ్యాలంటైన్స్ డే కదా. అవును. సో కొన్ని మీ గురించి వ్యాలంటైన్స్ డే అనే కాదు, మామూలుగా ఇస్మార్ట్ జోడి బీటీఎస్ ఏం చేయలేదు మేము. సో కొంచెం ఫన్నీగా కొంచెం క్రియేటివ్గా చేద్దామని ట్రై చేసిన. దాన్ని నేను క్రియేటివ్గా చేస్తావో చెత్తలాగా చేస్తావో చూడాలా. ప్లీజ్ ట్రై టు బీ లిటిల్ క్రియేటివ్ అండ్ హానెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్గా ఆన్సర్ చేయాలా. అది నువ్వు అడిగిన క్వశ్చన్ మీద డిపెండెంట్. బిగ్ బాస్ లో తెలీదా? అవును, అది మా హానెస్టీ గురించి మీరందరూ మాట్లాడుకోవాల్సిన పని లేదు. హానెస్టీలకి సినానిమ్స్ మేము. బిగ్ బాస్ టీమ్ 5,000 ఎక్కువ ఇచ్చిందా నీకు? గూగుల్ పే చేసిందా? నీకు మేకప్ వేసుకోక నీకెందుకే? వాట్ మెమరీ ఆఫ్ యోర్స్ లైక్ మీ ఇద్దరిది కానీ లేదు భవానీది కానీ ఇట్లా గుర్తు తెచ్చుకోగానే ఫేస్ లో స్మైల్ రావాలి, ఇట్లా వస్తుంది అనే మూమెంట్. అంటే మంచి మూమెంట్స్ చాలా ఉంటాయి కానీ స్కేరీ మూమెంట్స్ కానీ లేదంటే ఇమెచ్యూర్గా బిహేవ్ చేసిన మూమెంట్స్ గుర్తొస్తే ఇంకెక్కువ నవ్వు వస్తుంది బేసిక్గా. సో అట్లా ఒక మూమెంట్ చెప్తా. నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఫ్లైట్ ఫోబియా ఉంది నాకు. ఒక 2-3 సార్లు మేము ఫ్లైట్లో పోయినప్పుడు నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు వాడు అడ్డం దొడ్డం నడిపిండు, నీ అమ్మ గాలినే పోతాం ఎంతని భయమైంది. అయితే మా పెళ్ళైన కొత్తలో మేమిద్దరం కలిసి కేరళ పోయినాం. సో వెళ్తా ఉంటే వాడు ఫ్లైట్ టర్బులెన్స్ ఏమంటారు కదా, అవి వస్తున్నాయని వాడు ఏం చేసిండు, ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఒక 100-200 ఫీట్ ఏమో దన్మని కిందికి దించిండు. ఇద్దరం ఒక్కసారి ఇట్లా మొహాలు చూసుకున్నాము. దడలు కాదు, నాకు చేతులలో చెమటలు ఇట్లా వస్తున్నాయి మొత్తం. నువ్వు నమ్మవు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కలే నేను. గోవాలో షూట్ ఉన్నా కేరళ షూట్ ఉన్నా నేను కార్లో పోయినా. ఆ భయానికి అంత భయమైందా ఇంకా నేను ఈమె నా టెన్షన్ చూసారే ఏదైతే అది అవుతుంది కానీ సరే లాస్ట్కి ఇద్దరం కలిసి ఒక కాఫీ అన్నది అవుతామని కాఫీ ఆర్డర్ తెచ్చుకొని దిగుతుంది దాని సంగతి దేవుడు ఎరుగుపోతే కాఫీ అనే ఒక కాఫీ తాగినాం. కాదు ఇప్పుడు నీకు సర్ప్రైజ్ మీ అన్న నీకు ఏమైనా ప్లాన్ చేసిన అనుకో, వెకేషన్ ఫ్లైట్లోనే ప్లాన్ చేస్తే ఏంది పరిస్థితి నీది? మరి మీ అన్ననేమో ప్రేమగా అసలు మా భవానీ కోసం ఇది చేయాలి అది చేయాలి అంటాడు, అది చేస్తే ఏం చేస్తావు మరి? దానికి ఆన్సర్ ఎందుకన్నా, అబ్బాయి ఫోటో వాల్ పేపర్ పెట్టుకుంటా పోతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకొకటి క్వశ్చన్ అడుగుతా, ఇట్లా ఇంటికి రాగానే అబ్బాయి ఇది చాలా మిస్ అయినా అని అనిపించే విషయం ఏంటి? మా ఇద్దరి మధ్యలో ఇద్దరం కలిసి కాఫీ ఆర్ టీ తాగడం. అంటే అంటే ఎవ్రీడే సపోజ్ ఇంట్లో చాయేనా వేరే చెప్పు. అవే రా ఏముంటది, కలిసి వెబ్ సిరీస్ చూసేది మిస్ అవుతారు. మూవీ టైం అయి ఉండొచ్చు. పాప ఉంది కాబట్టి చిన్నది కాబట్టి ఎక్కువసేపు చిన్నదానితో స్పెండ్ చేస్తాను. నేను అదే చెప్తున్నా, చిన్నదాని గురించి కాదు, ఇట్స్ ఆన్లీ అబౌట్ యూ బోత్. ఏం ఎక్కువ మిస్ అవుతావు అనిపిస్తుంది భవానీ గురించి? ఫైట్స్. కలవక సాయంత్రము ఎప్పుడో షూటింగ్ నుంచి వస్తామా ఖచ్చితంగా ఏదో ఒక చిన్న గొడవ అవుతుంది, ఖచ్చితంగా అయితే 100% అవుతుంది. ఆయన పెడతాడన్నా
పంచాయతీ ఇట్లుంటది అన్నట్టు మా మొత్తం అన్నయ్యో బోరింగ్ కాడనే బోరింగ్ కాడ అమ్మలక్క కొంచెం మంచి పంచాయతీ పెట్టుకుంటారు ఆయన ముందు. ఆ షార్టర్ బాక్స్ గొంతు నీకు ఉందనే మైక్ నాకు ఇచ్చింది, నీకు మైక్ వెయిట్ గైస్ ఇప్పుడు మీతో గొడవలు పెట్టుకోకండి. క్వశ్చన్ అడగాలి, అమ్మాయిలు అడుగుతారా అబ్బాయిలు అడుగుతారా అన్న జనరల్ గా నువ్వు చెప్పు. సరిపోయారు ఇద్దరును. ఇంకొక క్వశ్చన్ అడుగుతా. వాట్ సర్ప్రైజ్డ్ యూ అబౌట్ భవానీ? వాట్ సర్ప్రైజ్ డ్యూ అబౌట్ భవానీ? లైక్ యూనో నేను ముందు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈమెను చూస్తా అంటే మాత్రం మస్తు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ముందు పెళ్ళికి ముందు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె ఇట్లా ఉంటుందని లేకపోతే ఇట్లా అనేసి అని. అంటే సర్ప్రైజ్ అంటే ఇస్మార్ట్ జోడీ ఫస్ట్ సర్ప్రైజ్ నాకు. ఎందుకో చెప్తా. బేసికలీ పబ్లిక్లో ఎక్కువ మాట్లాడదు, అంటే క్లోజ్డ్ స్పేస్లో మాత్రమే మాట్లాడుతుంది. నేను షోకి వస్తున్నప్పుడు కూడా ఏముందంటే ఏం లేదు, లైట్ తీసుకో, జస్ట్ ఆడ ఉండు, నీకైనా మాట్లాడాలనిపిస్తే నాకు చెప్పు, మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, లేదంటే సైలెంట్గా ఉండు, ఏం కాదు, జస్ట్ ఎంజాయ్ ఇట్ అని చెప్పిన. బయటకు వచ్చినాక అన్న నువ్వు నార్మల్గా ఉన్నావు, ఆమెనేమో మాట్లాడుతూనే ఉన్నది అని చెప్పి రివర్స్ అయిపోయింది కథ. ఐ అండర్స్టాండ్, అదైతే నిజమే. ఎడిటర్ కూడా ఇబ్బంది అవుతుందంట కట్ చేయాలంటే. లెట్స్ గో టు భవానీ నౌ. అబ్బాయి నిన్ను అర్థం చేసుకోవాలంటే, నిన్ను ఇప్పటివరకు అర్థం చేసుకోవాలనే కాదు కానీ ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి అని అనుకుంటే ఏ బుక్ చదవమంటావు, ఏ సినిమా చూడమంటావు? ఇది ఎందుకంటే నువ్వు బుక్స్ బాగా చదువుతావు, ఆయన సినిమాలు బాగా చూస్తాడు. సో అందుకే నా కాంబినేషన్లో ఒక క్వశ్చన్ పట్టుకున్నాను నేను. ఎవరు నేనా? అవునా, అట్లా మాట్లాడద్దు. సరే, ఆల్ అబౌట్ లవ్ అని చెప్పేసి ఒక బుక్ చదివినా మొన్న నేను. ఇట్స్ పోయమ్స్, అన్ని పోయమ్సే. పాపం ఆయన ఫ్యాంటసీస్ అన్ని పోయమ్స్ లాగా రాసిండు. ఎవ్రీ పోయం మనకి ఎట్లా అంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్, అది నిజంగా మనము నీ గురించి అర్థం చేసుకోవచ్చా? నా గురించి కాదు, లవ్ గురించి అర్థం చేసుకోవచ్చు. బేసికల్ గా లవ్ గురించి అర్థమైనప్పుడు అవతల పర్సన్ ఆటోమేటిక్ గా అర్థం అవుతారు. వెన్ యూ నో హవ్ టు గివ్, ఇవ్వడం స్టార్ట్ చేసినాక తీసుకోవడానికి మళ్ళీ వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి దానికి ఆలోచించాల్సిన పని లేదు. బుక్ ఆల్ అబౌట్ లవ్. ఆల్ అబౌట్ లవ్. అబ్బా, and for him love is భవానీ. ఓ సో స్వీట్. మా అన్న అందుకున్నాడు లైన్. ఓకే, సినిమా అయితే సినిమా లవ్ అనే సినిమా వస్తుంది, లైఫ్ ఆఫ్ విష్ణు అండ్ ఈషా, అది చూడు అని చెప్పి. అది చూడు, అంతే, అది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు సిక్కున్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా సిక్కున్నప్పుడు అబ్బాయి నిన్ను ఎట్లా చూసుకుంటే మంచిగా ఉండు అని అనిపిస్తుంది? పాపం ఎట్లా చూసుకుంటే మంచిగా ఉండు అని అనిపించే ఛాన్స్ లేకుండా చూసుకుంటుండో అదైతే ఒప్పుకోవచ్చు. 3 days నుంచి నాకు ఫీవర్ ఉంది. నేను హాట్ వాటర్ తాగుతూ టాబ్లెట్లు వేసుకుంటూ ఎట్లనో మేనేజ్ చేస్తున్నా. ఈరోజు వచ్చేటప్పుడు అబ్బాయి నాకు చెప్పిన విషయం ఏంటి అని అంటే, ఇది ఫైనల్ ఎపిసోడ్ అనుకో, ఉంటే ఉన్నాం పోతే పోయినాం, కానీ నువ్వు స్ట్రెస్ పడకు, ఏం పడకు, జస్ట్ ఏదో రెడీ అయ్యి వచ్చి కూర్చో అని చెప్పి తీసుకొని వచ్చేయండు. ఆ ధైర్యమే నేను అట్లీస్ట్ ఇట్లా కూర్చొని ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నా. సో ఆ సపోర్ట్, ఆ బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి నాకు ఇంక అంతకు మించి చూసుకోవాలని నేనైతే కోరుకోవట్లేదు. ఎమోషనల్ సపోర్ట్ అయితే బాగా ఇస్తారు. ఇక్కడ చూడు. This is for you and please wish your Valentine. Wait, itla. And this is for you. Super Sonia. This is your moment. Please go ahead. ఇంకోసారి ఎంత? లైఫ్ టైం మంచిగా ఇస్తా. ఇదిగో తీసుకో, నువ్వు తీసుకో. గేమ్స్ నువ్వు కండక్ట్ చేయొచ్చు, పొందుకన్నా కండక్ట్ చేస్తావు, నువ్వు జస్ట్ ఆడాలి మాత్రమే. నువ్వు కూడా ఎట్లా చేసుకుంటావు పెళ్ళి? This is a coupon. You have to take her on a vacation. And ఎక్కడికి తీసుకెళ్తావు, అండ్ వెకేషన్ తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయాలి. మైనస్ Sonia_Akula_official ఇన్స్టాగ్రామ్. అన్అఫీషియల్ అకౌంట్ కూడా ఇంకోటి. ఇవే తగ్గించుకుంటే మంచిది. Yes, I mean it. వెకేషన్ ఎక్కడ తీసుకెళ్తావు చెప్పు. This is a coupon, guys. సో సోనియా వెకేషన్ తీసుకోవడానికి కూపన్ ఇస్తలేదు, ఉట్టి కూపన్ ఇస్తుంది అంతే. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎందుకు అట్లా ఇది కూడా కోరుకోవడమే. ఎక్కడ తీసుకెళ్తావు చెప్పు. చేసుకుంటుంది, ఎక్కడ తీసుకెళ్తావు? I'm taking a promise from your
హబీ ఒక్క సెకండ్ కనీసం మా అన్నయ్య ఒకసారి ఈ కూపన్ తీసుకోండి. మా అన్నయ్య ఉంటే ఇది ఫ్లైట్ టికెట్ లాగా ఇచ్చేటోడు. మనము యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందామన్నా, మనం ఫ్లైట్ టికెట్లు ఉంటాయి. ఇదంట కూపన్ అంట. అయ్యా చూడండి అందరు కనిపిస్తుందా? ఇది ఇచ్చంట ఆయన నాకు ప్రామిస్ ఇవ్వాలంటే ఈమె చూస్తుందంట, ఈమె యూట్యూబ్ లో పెట్టుకుంటుందంట. చూసారా గైస్ ఎంత మంది ఎట్లా ర్యాగింగ్ చేసినా కూడా నేను ఎంతో మనోధైర్యంతో నిలబడి చేస్తున్నా బ్లాగ్. ఇది చెప్పాలి, ఇంకొకటి చెప్పాలి. పాపం బిగ్ బాస్ లో యూషి సోనియా అందరూ ఆమె అనుకున్నారో అనుకోలేదో నాకు తెలియదు, కానీ మా వాళ్ళు అయితే అసలు రోజు అనుకుంటారు. చలో థ్యాంక్ యూ గెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చలో గైస్ లెట్స్ గో టు అందర్ జోడీ. హాయ్ తమ్ముడు. హాయ్ అమ్మో. అరే నువ్వు స్టార్ట్ చేసిందా అంట. మీరేమో ఎవ్రీ ఎపిసోడ్కి వేయాలి, నేను అన్ని ఎపిసోడ్లు కలిపి ఒకటే చేసిన. మీన్స్ అంటే కెమెరా వచ్చిందా అని అర్థం. ఓకే 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 నో ప్రాబ్లమ్. సో రెడీ. ఎవరిని ఫస్ట్ అడగాలి క్వశ్చన్స్? సోనియా ఇస్మా జోడి లెక్క కాదు, జస్ట్ బ్లాగ్ అంతే. ఓకే జస్ట్ ఏ బ్లాగ్. అమ్ము నీకు ఒక క్వశ్చన్ అంటే నువ్వు ఎక్కడ ఏ షోలో చెప్పని ఆన్సర్సే చెప్పాలి, సరేనా? క్వశ్చన్స్ ఏమనిపించినా సరే, నా పరువు కాపాడు. సో స్కిల్ కానీ హాబీ కానీ నేర్చుకోవాలి అని అనుకున్నావు చాలాసార్లు, కానీ ఛాన్స్ లేకుండే. అటువంటి స్కిల్ కానీ హాబీ కానీ ఇప్పటివరకు కూడా ఇంకా నేర్చుకుంది ఏదైనా ఉందా? సింగింగ్. అట్లా సింగింగ్ నువ్వు ఆల్రెడీ జోడీ స్టేజ్ మీద చెప్పినావు. నేర్చుకోలేక అది కాకుండా ఇంకేదైనా ఉందా? అట్లా పెద్దగా ఏం లేదు, అంత సింగింగ్ ఒకటి ఇంట్రెస్ట్ ఉండే. యోగా ఒకటి. యోగా ఇప్పుడు నేర్చుకోవట్లేదా? ఛాన్స్ ఉంటుంది కదా ఇప్పుడు. అంతే నేర్చుకోవట్లే, ఉన్నా కానీ వినియోగించుకోవట్లే. ఓకే. సో చిన్నప్పటి నుంచి యోగా చేద్దామని అనుకున్నావు నువ్వు? ఓకే. అనిల్ వింటున్నాడు, మా తమ్ముడు వింటున్నాడు. ఏదో ఒక రోజు చేస్తాడు అది కూడా. సో మొన్న అదే కదా జోడీలో పాడిపించింది కదా. అవును పాడిపించిండు అక్క. పాడిపోయాలి, నేను అవకాశం తీసుకొని పాడినక్క. తమ్ముడు వింటున్నా. మొన్న జోడీలో పాడిపించింది కదా అంటే ఏమంటాను చూడు, నేను అవకాశం తీసుకొని వాడినక్క అంటాను. అంతే కదా. యా. సో మామూలుగా అనిల్ నేను ఎప్పటి నుంచో అంటే లైక్ నాకు తెలిసి ఒక 5 years నుంచి తెలుసు కావచ్చు. అనిల్ ఎప్పుడు చూసినా ట్రావెల్ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు యూట్యూబ్లని అదని ఏదేదో చేస్తూనే ఉంటాడు కదా. ఇంట్లో ఉండడానికి నీకు కూడా ఒక చిన్న కంప్లైంట్ ఉంది. కానీ ఒకవేళ పెద్ద ఉన్నా ఎంత బాధ వేసి పెట్టింది చూడు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో ఒకవేళ అంటే మన పిల్లలు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోకు, కొంచెం సేపు ఓన్లీ మీరిద్దరే ఉంటే, మీరిద్దరే ఒక డే ఆఫ్ ఉంటే ఎట్లా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం? ఎట్లా చేద్దాం ఇట్లా అంటే మేమిద్దరం లేకపోతే మేమిద్దరం ఉంటే నాకు ఇది ఎక్కువ చేయాలనిపిస్తుంది అంటే మేమనుకో, నేను అన్న ఉన్నాం అనుకో, వి లైక్ టు సింగ్ సాంగ్స్ విత్ ఈచ్ అదర్, అలాగే సార్. అట్లా ఇద్దరం కలిసి పాటలు పాడుకుంటా ఉంటాం. ఎట్లా అంటే ముచ్చట్లు పెట్టుకోవాలంటే ఇప్పుడు మనసు విప్పి మాట్లాడుకోలేదు మేము చక్కగా. ఛాన్స్ లేదు, ఆ టైం లేదు, ఛాన్స్ కాదు. సో అది మంచిగా మాట్లాడుకోవాలి, అన్ని విషయాలు మాట్లాడుకోవాలి అని అనుకుంటాం. ఓకే. అట్లా రోజు ఒక గంట ఇస్తా నీకు? నేనే తాగుతా అంతేనా? చూసినావా? సో ఈ వ్యాలంటైన్స్ డే రోజు పాపము అమ్ము కోసం ఒక గంట, రోజు ఒక గంట ఇవ్వలేవా? ఇస్తాడు. రోజు ఒక గంట ఇవ్వలేవా? ఈ రోజు నుంచి ఒక రెజల్యూషన్ తీసుకోలేవా? చెప్తున్నా ఇప్పుడైతే అంతేనా? పోనీ 15 నిమిషాలు చాలా రా ఇప్పటివరకు అయితే. చాలా 15 నిమిషాలు. చలో యా దట్ వాజ్ నైస్. అండ్ డెఫినెట్గా ఐఎమ్ టెలింగ్ యూ లైక్ రేపటి నాడు మనం తిరిగి చూసుకున్నప్పుడు లైఫ్లో అరే మనం ఇది కెరియర్లో పడి చాలా మెయిన్ మూమెంట్స్ మిస్ అయినవి అని అనిపించొద్దు తమ్ముడు. సో దానికోసం ఎప్పుడు గుర్తుపెట్టుకో, రోజు ఒక 15 నిమిషాలన్నా కనీసం ఒక 10 నిమిషాలన్నా మనసు విప్పి మాట్లాడుకోండి ఇద్దరు. అరే యాంకరింగ్ ఎంత మంచిగా చేస్తుంది, యాంకరింగ్ అంటారా? ఇది నా బ్లాగ్, ఇది బ్లాగ్ లేకుందా? చెప్పక్క. రెడీ? డిస్క్రైబ్ ఆమెని ఇన్ 3 words.
తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏవైనా మూడు వర్డ్స్లో చెప్పు. ఫస్ట్ ఇన్నోసెంట్, అమాయకత్వం. కాదు ఎమోషనల్ అని చెప్పి గీ మ్యూజిక్ ఎత్తుంది మధ్యలో. అమాయకత్వం అంటే ఆమె అమాయకత్వం నాకు బాగా ఇష్టము. ఆ ఇన్నోసెన్సే తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. నాకు కూడా అమాయకత్వం అంటే బాగా ఇష్టము. సో డిస్క్రైబ్లో ఫస్ట్ వర్డ్ అయిపోయింది అమాయకత్వం అని. సెకండ్ థింగ్ నువ్వు అన్నావు కదా నిజాయితీ అని. నిజాయితీ ఉన్న అమ్మాయి, ఏదున్నా క్లియర్గా చెప్తుంది. తన లైఫ్లో నిజాయితీగా ఇష్టపడ్డ వ్యక్తి నేను. సో ఆ ఇష్టాన్ని నేను స్వీకరించిన, అంటే ఆ ప్రేమ నాకు తెలుస్తూ ఉంటుంది అది ఏదైతే ఉందో. సో తనలో సో తనలో నాకు ఆ నిజాయితీ అంటే ఈ కాలంలో కొద్దిగా తక్కువ కదా. సో అది ఆమెలో ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇష్టము, ఆ ఆనెస్టీ అనేది నాకు బాగా ఇష్టము. రెండోది ఇంకొక వర్డ్, అరే ఇంత జల్దీ డిస్క్రైబ్ అనగానే దొరకనీకి ఉన్నా ఏదో ఉన్న డిస్కవరీ చాలా చెప్తున్నాడు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంతే, మన ఏదైనా సాధించగల అమ్మాయి. సో అది ఆ కోణము ప్రతి ఒక్కరి విల్ పవర్ ఉంటుంది. విల్ పవర్ ఉన్న అమ్మాయి. ఉంటే ఏం చేద్దాం, ఎక్కువ ఏం చేయడం ఇష్టం నీకు? నాకు యాక్చువల్గా నా లైఫ్లో అంటే నేను బాగా అల్లరి ఉంటుంది కదా అక్క, యాక్టివ్ ఉంటుంది ఎక్కువ. సో నేను ప్రశాంతంగా నేను ఇట్లా ఒక 2-3 గంటలు అట్లా కూర్చున్న ప్లేస్ నాకు మాల్దీవ్స్. మస్తు కూర్చుండే ఏమో ఆ ఎన్విరాన్మెంట్ ఆ ప్లేస్ తెలియదు, కానీ ఆ టైంలో నేను ఫోన్ కూడా ఎక్కువ వాడలే. సో వెళ్ళి అట్లా బీచ్లో కూర్చొని ఒక 2-3 గంటలు అట్లా కూర్చున్నా ఆ 4-5 డేస్ మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు. సో ఒకవేళ మంచి టైం దొరికితే ఆమెను మాల్దీవ్స్ తీసుకెళ్ళి అట్లా ఇద్దరం అట్లా బీచ్లో ఆ సముద్రము ఆ నీళ్లు అదొకటి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఓ మ్యాన్, నేను నీకు ఒక కూపన్ తెచ్చిన. నేను ఇదేం అనుకోలే ముందు, బట్ పిక్నిక్ అని తెచ్చిన, కానీ ఇట్ విల్ బి వెకేషన్ దెన్. ఓహో యా, రొమాంటిక్ పిక్నిక్. నైస్. ఇదేనిది అంటే నువ్వు ఆమెకి గిఫ్ట్ చేస్తావు అన్నట్టు. యుల్ టేక్ హర్ టు మాల్దీవ్స్. ఓహో, యూఆర్ ప్రామిసింగ్ టుడే యుల్ టేక్ హర్ టు మాల్దీవ్స్. ఆమెని ఈ ఇయర్లో 2025లో ఈ ఇయర్లో అక్క ఇచ్చిన లవ్ కూపన్తోనే ఆ లవ్ కూపన్తోనే ఇద్దరం కలిసి మనం మాల్దీవ్స్ వెళ్దాం. ఇది పైసలు ఇచ్చినా చెప్పకుండా నేనైతే పైసలు పెట్టుకొని మరి తీసుకెళ్తా, ఇబ్బంది ఏం లేదు. కానీ సో అది ఈ ఇయర్లో తొందరగా కావాలని చెప్పి ఆ దేవుని నేను కోరుకుంటున్నాం. ఆ హాలిడేస్ టైం ఇవ్వడానికి, ఆ టైం నాకు క్రియేట్ చేయడానికి దేవుని కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ అక్క. చాలా ఇది కూడా ఇచ్చి విష్ హర్ వ్యాలంటైన్స్ డే అండ్ ప్రపోజల్ లైక్ వాట్ ఆర్ యు లవ్. యా ప్రపోజ్ చేయరామని నువ్వు ఇంతవరకు ప్రపోజ్ చేయలేదు. నేను మొన్న చేసినా కానీ స్మార్ట్ చూడలా. ప్రపోజ్ చేయ ప్లీజ్. చూస్తున్నారా? అరే నేను రోజుకి నార్మల్గా ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళన్ని తీసేసి మనం ప్రపోజ్ చేసుకోమని ఇచ్చారు. ఈ జీవితంలో ఎలాంటి ముళ్ళు లేకుండా సాఫీగా నీ ప్రయాణం సాగడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటా, తీసుకెళ్తూ ఉంటా. ఆ చెప్తాను తీసుకురా. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ జీవిత ప్రయాణంలో ముళ్ళు లేకుండా ప్రయాణిద్దాం. ఇంకా చెయ్యి ఇట్లా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనిల్ గారు. అనిల్ గారు రెస్పెక్ట్. ఓకే, ఈ రెస్పెక్ట్ 60 ఏళ్ళు రాకుండి మనకు. థ్యాంక్ యూ మై డియర్ లవ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద డే. చలో దెన్. యా, హోప్ యు గైస్ లవ్డ్ ఇట్. చలో దెన్. యా, మంచిగా నార్మల్గా నాకు ఇట్లా ఇష్టం. నాకు అంటే బ్లాగ్ ఎత్తునగా అని చెప్పి ఏదో ఉత్తమ ముచ్చట పెట్టుడు, దాని వెనక కష్టం ఉండాలి, దానికి ఒక విధానం ఉండాలి. సో ఆ విధానానికి సూపర్ అక్క. నాకంటే ఇట్లా కంటెంట్ చేసేటోళ్ళు ఇష్టం నాకు ఫస్ట్ నుంచి. దానికి మాత్రం నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. అసలు అందరినీ సేమ్ క్వశ్చన్స్ కాదు, వేరే క్వశ్చన్స్ ఉన్నాయి. యా, ఏమి చెప్పబోతున్నాం? మళ్ళీ చెప్పించుకుంటున్నా. చెప్పబోతున్నా. నేను ఫస్ట్ నీ కాంటెంట్కి ఫ్యాన్.
నేను అసలు ముందు రీల్స్ చేయాలన్నా సరే ఏదైనా మాట్లాడాలన్నా సరే కొంచెం నాకు హెసిటేషన్ ఉండేది. మీలాంటి వాళ్ళని కలిసి మీలాంటి వాళ్ళని చూసి మీరు క్రియేట్ చేసే కాంటెంట్ చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చి నేను ఇట్లా ఐడియాస్ చేసుకుంటున్నాను ఇప్పుడు. నైస్. నాకు నిజంగా చెప్తున్నా, నాకు కష్టపడాలి ఖచ్చితంగా. ఆ వ్లాగ్కి ఏదో ఒక అర్థం ఉండాలి, దానికి టైం కేటాయించాలి. అప్పుడు ఆ వ్లాగ్ ఒక మనకు కూడా సాటిస్ఫాక్షన్, సరే కష్టపడ్డాం రా మనం దీనికోసం, ఇంత రాసుకొని ఇంత క్రియేట్ చేసుకొని. సో ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఇట్లే మంచిగా చేసుకుంటూ నీ వ్లాగ్ ఛానల్కి మంచి సబ్స్క్రైబర్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ గైస్ ఆల్సో. సో మన మాస్ మహారాజ్ ఆఫ్ స్మాల్ స్క్రీన్ అనాలి కదా. యా, స్మాల్ స్క్రీన్ ఫర్ నౌ. రేపటి నాడు బిగ్ స్క్రీన్ కూడా అవుతావు. కానీ సో ఈరోజు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రిలేషన్షిప్. ఓకే, మనం జోడీ చేసినాం కాబట్టి నేను బ్లాగ్ కూడా జోడీస్కి సంబంధించి చేస్తున్నా. సో నాకు తేజు గురించి బాగా తెలుసు. షీ పుట్స్ ఇన్ ఎఫర్ట్స్ ఫర్ ఎనీ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్. బట్ దెన్ నీ గురించి కొంచెం తక్కువనే తెలుసు కాబట్టి ఈ క్వశ్చన్ నీకు అడుగుతున్నా. సో వాట్ ఈస్ దట్ యు రియలీ వర్క్ దట్ గెటింగ్ బెటర్ ఇన్ దిస్ రిలేషన్షిప్? ఏదైనా విషయం ఇట్లా కొంచెం అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినా నేను ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వడానికి అని అంటే అది ఏ విషయంలో? నేను బేసిక్గా ఏ ఎఫర్ట్స్ పెట్టను, ఆ సందర్భాన్ని తగినట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటా. కోపం వస్తే కోపం చూపిస్తా, ప్రేమ వస్తే ప్రేమ చూపిస్తా, అంతే. అదే మార్పుకి అంటే నీకేంటంటే ఐ కాంట్ ఏబుల్ టు యాక్ట్. సో కోపం వచ్చిందా తిడతా, అరుపు వచ్చిందా అరుస్తా, తర్వాత బాగా మాట్లాడతా, అలానే ఉంటుంది. అంటే ఇలా లేస్తుంది మరి ఇలా దిగుతుంది, సాఫ్ట్ అవుతాను. అంతేగాని దాంట్లో వర్క్ ఎఫర్ట్స్ అవన్నీ నేనేం పెట్టను. జిమ్ లో మోసిరారా బాబు అంటే మాత్రం జిమ్ లో మోస్తావులే, అన్ని చేస్తావు, ఎఫర్ట్స్ పెడతావు. ఇంట్లో ఏం ఎఫర్ట్స్ పెడుతున్నావు చెప్పు, టు గెట్ బెటర్ అట్ యువర్ రిలేషన్షిప్స్. ఇంట్లోనా? ఇంట్లో విత్ యువర్ రిలేషన్షిప్ గిన్నెలు కడిగినా అది కదినా అది నేను చెప్పిన అసలు గడవను. ఏముంది, పొద్దున పూటలు లేపట్లేదు ఆ పిల్లల్ని, పడుకోమని చెప్తున్నాను. పని ఏం చేయదు కాబట్టి సైలెంట్గా ఉంటుంది. మాక్సిమం పనులని పని మంచిగా చేస్తుంది. ఇంకేముంది ఎఫర్ట్స్. సరే, హౌ డు యూ మేక్ అప్ ఆఫ్టర్ అ ఫైట్ అది చెప్పు మరి. అట్లేం ఉండదు. ఇప్పుడు నువ్వే అదే చెప్తాను, పూర్తిగా వినురు అంతా. నేను అంటే తర్వాత వెళ్ళి దాని గురించి నేను డిస్కస్ చేయను. వన్స్ ఏదైనా బ్లాస్ట్ అయ్యిందంటే నేను దాని గురించి మళ్ళీ రిపీట్ చేసి నేనే ట్రిగ్గర్ అవుతాను కాబట్టి దాన్ని మర్చిపోతాను. బేసిక్గా నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది, ఎక్కువసేపు గుర్తుండదు. గుర్తుంది అంటే మాత్రం అది చాలా డేంజర్. గుర్తుండదు కాబట్టి హ్యాపీ, అక్కడితో మర్చిపోయి మళ్ళీ అక్కడ నుంచి నార్మల్గా వెళ్ళిపోతాడు. ఇటువంటి ఆన్సర్ చెప్పిన దానికైనా సరే తేజుని తేజు అమ్మ అని అనాలా? అనుకో, నిన్నైతే వెరీ బ్యాడ్ బాయ్ అనాలా? బేసిక్గా నేను బ్యాడ్ బాయ్. స్ప్రే రా ఇదంతా. సరే, ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ దట్ సంథింగ్ యూ రియలీ లుక్ ఫార్వర్డ్ టు ఇన్ యువర్ రిలేషన్షిప్? తెలుగు 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 రియలీ లుక్ ఫార్వర్డ్ అంటే తెలుగులో ఏం చెప్తారు? ముందు చూపేంటి, ముందు చూపేంటి. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం. ముందు చెప్పు. దేనికోసము నువ్వు చాలా వెయిట్ చేస్తున్నావు ఈ రిలేషన్షిప్ లో? మొన్ననే చెప్పాను కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ రౌండ్ లోనే. దేనికోసం అనేది యు ఆల్ నో అబౌట్ అనేది. ఓకే, లిటిల్ మంచ్కే. ఓకే, యా, అదే నా మెయిన్. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నాకుండే నెక్స్ట్ ఇప్పుడు అదే ఉంటుంది బేసికల్గా. యాజ్ ఎ ఫాదర్, ఓ ఫాదర్ అయితే చాలా. ఓకే, ఫైన్. యా, ఇది ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు అంతా సుత్తి చెప్పినావు ఇందాక, నాకు ఆన్సర్ నచ్చలేదు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ నాకు నచ్చలేదు. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ యువర్ రిలేషన్షిప్. చేయాలి, అదే చెప్తాను నేను. సరే, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రాలేదు కాదు, బిగ్ బాస్ స్టెప్ లో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రాలేదు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. చలో, వాట్ ఈస్ దట్ యూ పిక్ ఫ్రమ్ తేజు? ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి, ఒక క్వాలిటీ నేను నేర్చుకోవాలి తేజు దగ్గర నుంచి అని అంటే అది ఏం క్వాలిటీ? ఏం క్వాలిటీ అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి నాకు తెలుసు. అది అదే ఎత్తుకొని చెప్పు ఒకటి. బెస్ట్ థింగ్ వచ్చి పొదుపు, సేవింగ్స్, అదొకటి నేర్చుకోవచ్చు. నువ్వు జీవితం మొత్తం కష్టపడాలి. నీ కొడుకు కానీ కూతురు కానీ పుట్టిన తర్వాత కూడా కష్టపడుతూనే ఉండాలి నువ్వు. యా, గుడ్, దట్ ఈస్ గుడ్. రియలీ సేవింగ్ ఈజ్ ఆల్సో ఎర్నింగ్ అని అంటారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్. చేతిలో పూలు ఇచ్చేసి ఇది గిఫ్ట్ గా అన్నావంటే మాత్రం విసిరేస్తాను, చెప్తాను. నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. నీకు మంచి యూఎస్ లో పని చేసి తీసుకొచ్చే పూలా మాకు. ఓకే, చలో లెట్స్ గో టు తేజు పాప. తేజు అమ్మ, అప్పుడు ఈయన ఎక్స్ప్రెషన్స్ ఎట్లా కవర్ చేస్తావు నువ్వు? ఎవరివి?
అమర్వి తేజు చెప్పేటప్పుడు నాకెందుకు లేని కూర్చుంటాడు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫోన్లు చేసుకుంటాం, క్యాజువల్ అయితే ఫోన్ చేసుకుంటాం, కానీ కొన్ని క్యూరియాసిటీ ఆర్ కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ గాసిప్ చెప్పినప్పుడు వెంటనే అరే ఇదంటరా అని చెప్పి, లేదంటే బ్యాడ్ న్యూస్ అవ్వగానే నేను అనుకో మామూలుగా నేనైతే వెంట్ అవుట్ చేయడానికి ఫోన్ చేస్తా యష్కి. అంటే లైక్ ఏదైనా హర్ట్ అయింది అనుకో, ఫస్ట్ కోపం అవతల మీద కంటే ఫస్ట్ యష్ మీద పోతే ఇట్లన్నారు అట్లన్నారు అని చెప్పి చేస్తా. లైక్ దాట్, లైక్ హౌ డు యూ డూ? నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావు అమ్మకి? గుడ్ న్యూస్ కా, బ్యాడ్ న్యూస్ కా, గాసిప్ కా? నార్మల్గా అయితే ఎప్పుడు కాల్ ఉండే ఉంటుంది ఏది షేర్ చేసుకోవాలన్నా. సో గాసిప్ కూడా ఉంటాయి, అది జనరల్ టాక్స్లోనే ఇలాంటి అలాంటి అని మాట్లాడుకుంటాము. సో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ లైక్ ఇది మస్ట్ ఇప్పుడే చెప్పేయాలి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా కాల్ చేస్తాను. అది అది అని చెప్పలేను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేకపోతే ఇంకా ఏంటి హర్ట్ అయ్యడం అవన్నీ ఏం ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అయితే చెప్పాను. హర్ట్ కానీ గాసిప్ కానీ ఇమ్మీడియట్గా దానికంతా ఫోన్ చేయను. అది నార్మల్గా మాట్లాడుకునేటప్పుడే టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. చెప్పిన ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు వెంటనే ఫోన్ చేస్తాను. ఆర్ వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంటే దొరికింది అనుకో, హౌ డు యూ సెలబ్రేట్ దట్ డే? హౌ డు యూ ప్లాన్ ఇట్? ఇంట్లోనే ఉంటాము, ఇంట్లోనే తిని ఇంట్లోనే ఏదైనా మంచి మూవీస్ ఉంటే మూవీకి వెళ్ళేసి రావడము, అలా మూవీ చూస్తారు. ఇంకా అంతే, ఇంకా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి ఇంట్లోనే. ఏంటి మా యానివర్సరీ టైంకి కూడా ఎక్కడైనా బయటకు డిన్నర్కి వెళ్దామంటే ఏం వద్దు, అక్కడ అంతా చాలా మంది ఉంటారు, ఇంట్లోనే ప్రశాంతంగా ఉందామని అంటారు. సో అట్లా ఇంట్లోనే ఎవరు ఉండరు కదా, అది యూ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, మంచిగా మాట్లాడుకుంటా. అంటే ఏంటి అమ్మారు ఎప్పుడు మాట్లాడేదే మూవీస్ గురించి. ఓకే, సో యూ లవ్ టు టాక్ అబౌట్ మూవీస్ అండ్ దెన్ లంచ్ చేసుకుంటారు కావచ్చు, అంతేనా? యా దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇంకా ఆబ్వియస్లీ బయటకు వెళ్తే కూడా అంత ఉండదు కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో డూ యూ ప్లాన్ ఆర్ అమర్ ప్లాన్ చేస్తాడా అట్లా డే ఇట్లా చేసుకుందామా, మనం ఈ లంచ్ చేసుకుందామా? ఏం ప్లానింగ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నా అది సడన్ ఏదైనా ప్లాన్ అవుతుంది కదా, ఆ సడన్ ప్లాన్కి వెళ్ళిపోవడం వల్ల అంతే. క్యూట్. సో and he said that he's looking forward to something so special in your life. అది జరిగినప్పుడు అవుతుంది అంటే. I wish you all the best for that. And ఇంకొకటి ఏంటంటే one quality that you would like to pick from Amar in your relationship. అందరితో జావియల్గా ఉండడం. నేను ఉంటాను, బట్ నాకన్నా ఎక్కువ అసలు ఏది పట్టించుకోకుండా, అవతల వ్యక్తి ఎలా ఏంటని పట్టించుకోకుండా అలా జెల్లయి మాట్లాడుతుంటాడు. కల్మషం లేకుండా కలిసిపోతా ఉంటాడు. నేను మహా అంటే మాట్లాడతా, కానీ స్టార్టింగ్ లో కొంచెం సైలెంట్ ఉంటా. యా చలో దెన్. సో గైస్ చూసారు కదా మా తేజు పాప ఆన్సర్స్. షీఈ్ సో మెచ్యూర్డ్ అండ్ మీరు అందరు తేజు అమ్మ అని రాస్తారు కదా, సో అట్లనే ఈమా. నేను కూడా అట్లనే అంట, వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో షీఈ్ లైక్ మామ్ more than a wife. And I wish you the best drama. And మీకు ఇద్దరికి ఒక లవ్ కూపన్ ఉన్నది, ఏంటో గెస్ట్ ఏమో తెలీదే. సరే, మీరు ఇద్దరు డాన్సర్స్ కదా, మంచి డాన్సర్స్ కదా. ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్, సో ఐ గేవ్ యూ స్లో డాన్స్. ఎప్పుడు దుమ్ము దులిపే డాన్స్లు ఇస్తారు ఇద్దరు, కానీ ఈసారి స్లో డాన్స్, రొమాంటిక్ డాన్స్ చేయండి. ఓకే ఓకే, అండ్ మీరు చేసి నాకు రీల్లో ట్యాగ్ చేయండి. రీల్ చేసి సరే ఓకే, సరేనా? ట్రై సంథింగ్ న్యూ అండ్ స్లో అండ్ రొమాంటిక్ డాన్స్ చేసి ట్యాగ్ చేయండి. ఓకే చలో దెన్. యా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మోస్ట్ మెచ్యూర్డ్ అండ్ మా గురువు గారు అన్న చెప్పాలా, కాకపోతే మీరు మొన్న నామినేషన్స్ చూసిన తర్వాత గురు అప్పుడేమో వేసుకున్నావు ఇప్పుడేమో గురుగారు అంటున్నావు అనుకోవచ్చు, బట్ అవన్నీ తూచు, అవన్నీ పార్ట్ ఆఫ్ ద షో. ఆన్ స్క్రీన్, అది ఆఫ్ స్క్రీన్, రియల్ అండ్ రియల్. యా సో వ్యాలంటైన్స్ డే రోజు లైక్ అందరూ మామూలుగా జోడీ బీటీఎస్ చేసారు కదా, నేను కొంచెం జోడీగా డిఫరెంట్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వచ్చిన అన్నట్టు. లెట్స్ ఆస్క్ దట్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ మ్యామ్ కి సరస్ మ్యామ్ అని రాసుకున్నాను ఇక్కడ. సరస్ మ్యామ్, వాట్ క్వాలిటీ ఆఫ్ సర్ అట్రాక్టెడ్ యూ ఫస్ట్? లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎట్లా అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఏం క్వాలిటీ అట్రాక్ట్ చేసింది, అది ఇప్పటికీ ఉందా, చేంజ్ అయిందా ఏమన్నా? లేదు, హిస్ రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్ అండ్ హిస్ పొలైట్ బిహేవియర్, ఆ రెండు నాకు చాలా నచ్చాయి. ఇవాళ కూడా అలాగే ఉన్నాయి, చెక్కు చెదరకుండా. ఎస్ అబ్సల్యూట్లీ, అవైతే కనిపిస్తాయి అందరికి. యా అండ్ ఆల్సో లవ్. అండ్ సార్ హీరోగా అందరికి తెలుసు, మొన్న నాకు వాట్సాప్లో సాంగ్ పంపించారు, సూపర్ ఉండే అది. అండ్ సో సార్ హీరోగా తెలుసు కదా. ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన సినిమాల్లో ఓకే ఇటువంటి స్టోరీ, ఇటువంటి సినిమాలో సార్ హీరో అయితే బాగుండు, హీరో అయితే సూపర్ సెట్ అవుతారు అనిపించిన సినిమా ఏది? అంటే ఇప్పుడు ఇంకా హీరోగా నేను అలాంటి ఇమాజినేషన్ ఎప్పుడు లేదు. అదే ఇప్పుడు గెస్ట్ చేయండి, ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి స్టోరీలో హీరో లాగా ఉంటే బాగుండే సార్, సూపర్ గా సెట్ అవుతారు అని. పుష్పరాజా?
అసలు కాదు. అసలు ఎందుకంటే ఈయన ఆల్వేస్ లైక్ అ చాక్లెట్ బాయ్. ఆయన ముద్దమందారు 4 స్తంభాలాట అప్పుడంతా కూడా ఆయన చాలా యంగ్గా అలాగ ఉంటారు. బట్ నాకు మీరు అడిగిన తర్వాత కూడా ఊహ రావట్లేదు ఇప్పుడు మూవీస్ అని అంటే కొంచెం ఆయన ఈయన చూస్తే ఇలా అనిపిస్తుంది ఇప్పుడు కైండ్ ఆఫ్. అది సినిమా వచ్చింది చూడండి సార్, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు ఉన్నారు. వాట్ ఇస్ దట్, రంగమార్తాండలో ఏదైనా రోల్ చేస్తే అలాంటి క్యారెక్టర్ యూ సెట్ హీరో. అందుకని నేను ఇంకా నా మైండ్ అలా వెళ్ళిపోయింది. ప్రొటగనిస్ట్ అంటే 100% యూర్ ట్రూ. అలాంటి సినిమా అయితే ఆయన దున్నేస్తారు కదా. 100%. దాంట్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అది కూడా బాగుంటది కదా రిలేషన్. సినిమా చేయబోతున్నాం, సస్పెన్స్ ఇంకా చూస్తారా? నేను కెమెరా పెట్టగానే ఒక సీక్రెట్ తీసుకొచ్చేసా మీకోసం. వావ్, రియల్లీ వావ్, సో నైస్, ఆల్ ది బెస్ట్. నేను సీరియస్లీ నేను జస్ట్ అవుట్ ఆఫ్ ద బ్లూ అడిగిన నేను క్వశ్చన్. యాజ్ ఎ పేర్, రీల్ పేర్ కూడా మేము చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. వెరీ నైస్. ఓకే, ఎవ్రీ పేరెంట్ విల్ కనెక్ట్ విత్ us. ఓకే, అండ్ దేర్ వాజ్ ఆల్సో వన్ మూవీ కదా సార్, మన బాలసుబ్రహ్మణ్యం గారిది, ఇంకా అటువంటి సినిమాలు ఇద్దరు చేస్తే సూపర్ గా ఉంటాయి కదా, చేయొచ్చు కదా. యా చలో దెన్ సార్ కి ఇప్పుడు క్వశ్చన్స్ రెండు. నాకు మీ ఇద్దరిని మా ఇద్దరితో కంపేర్ చేసుకుంటే కొంచెము సార్ నేను కొంచెం ఎక్కడో దగ్గర ఉంటాము, మీరిద్దరు సేమ్ అనిపిస్తారు. యూ అగ్రీ విత్ ఎవ్రీథింగ్, యూ ఆర్ సాఫ్ట్ అండ్ లైక్ అన్ని. సార్ ఎక్కడ కొంచెం ఇవ్వాలి అక్కడ కొంచెం ఇస్తారు ఇట్లా అని అర్థమవుతుంది. అండ్ ఆల్సో హీ డిసగ్రీస్ అండ్ దెన్ కన్వేస్ హిస్ పాయింట్, ఇవన్నీ తెలుస్తాయి నాకు. సో దట్ ఈస్ వై ఐ పిక్ దిస్ క్వశ్చన్. ఇన్ యువర్ రిలేషన్షిప్ వాట్ ఆర్ దోస్ థింగ్స్ యూ డిసగ్రీ విత్ మ్యామ్ అండ్ హౌ డూ యూ గెట్ టు అ కామన్ గ్రౌండ్? ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు కాంప్రమైజ్ అయ్యి అట్లా కామన్ గ్రౌండ్కి వస్తారా, లేకపోతే కన్విన్స్ చేసి వస్తారా? హౌ డూ యూ డూ దాట్? ఫస్ట్ డిసగ్రీ అయ్యేవి తక్కువ ఉంటాయి, కానీ కొన్ని డిసగ్రీ అవుతాను. ఎందుకంటే నాకు కంపాషను, లవ్, ఈ ఎమోషన్లు ఎక్కువ, ఆవిడకి ఎక్కువే. కానీ ఆవిడేమంటుందంటే అర్హులు కాని వాళ్ళకి అది చూపించద్దు అంటుంది. మెనీ పీపుల్ మే నాట్ డిజర్వ్ యువర్ లవ్, మే నాట్ డిజర్వ్ యువర్ కంపాషన్. ఐ ఆల్వేస్ లుక్ ఎట్ బ్యాలెన్సింగ్ ది ఎమోషన్స్. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోకూడదు, ఎక్కువ అతి సర్వత్ర వర్జియత్, అది నా ప్రిన్సిపల్. సో ఎక్కడ బ్యాలెన్స్ గా ఉంటే అది మంచిది. ఆ ఒక్క చోటే మా ఇద్దరికి వస్తుంది. కానీ ఒక పాయింట్ కూడా మీరు చెప్పాలి, మీరు నా గురించి ఫర్గివ్నెస్ దగ్గర వస్తుంది మా ఇద్దరికి. ఈజీలీ ఫర్గివ్స్ ఎవ్రీవన్. ప్రతి వాళ్ళని ఆయన క్షమించేసేద్దాం. నేనంటాను వాళ్ళల్లో పరివర్తన వస్తుంది అనుకుంటే క్షమించండి, లేకపోతే వాడు హీ కీప్ ఆన్ డూయింగ్ ద మిస్టేక్స్. అలా అదొక్కదే. లైఫ్ ఈస్ వెరీ ఫుల్ అమ్మా. ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఇది వెన్ ఇట్ కమ్స్ టు కన్విన్స్ చేస్తామా, అండర్స్టాండింగ్ చేస్తామంటే మా ఇద్దరికి 10 seconds చాలు అగ్రిమెంట్ రావడానికి. ఏ అగ్రిమెంట్కైనా సరే ఒకళ్ళు కామ్ అయిపోతాం, రెండో వాళ్ళకి అర్థమవుతుంది ఓ దెర్ ఇస్ సమ్ గ్యాప్ అని, రెండో వాళ్ళు కామ్ అయిపోతారు. కరెక్ట్ 10-20 seconds లోపల సరస్వతి గారు నా దగ్గరికి వస్తారు. నాకు ఎప్పుడైనా కోపం వచ్చినా అభిప్రాయం కాఫీ తాగుదావా అంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ రీస్టార్ట్స్ అనమాట. అంటే భార్యాభర్తల అనుబంధం అనేది ఇట్స్ మోర్ దెన్ వెడ్డింగ్ లాక్ కంటే ఫ్రెండ్షిప్ లాక్. అది ఆ ఫ్రెండ్షిప్ మోడ్లో ఉంటే ఏదైనా వెన్ యూ సింక్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్, వై నాట్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ కదా. సింక్ అంటే SINK కాదు, SYNC. వెరీ నైస్. యా దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ వి ఆల్సో డూ దట్. నేను చాయ్ అడుగుతా, మాకు ఒక 10 minutes అంతే. కొంచెం ఏజ్ అయిన కొద్దీ తగ్గుతుంది అలవాటు అవుతుంది. అండ్ ఇక్కడ కాఫీ తాగుదామని చేసిస్తారు కావచ్చు, నేనైతే పెట్టి ఇమ్మని అడుగుతా. అదే డిఫరెన్స్. అది మా ఇద్దరికి ఉంది. ఆయన నాకు టీ చేసిస్తారు, నేను ఆయన కాఫీ చేసిస్తాను. ఓకే, నైస్. అండ్ యా సార్, మామూలుగా మనకి జోడీలో కాకపోయినా నాకు బయట కూడా మీరు సజెషన్స్ ఇస్తుంటారు. యూఆర్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. మీ ఎక్స్పీరియన్స్కి అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ జానర్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అండ్ ఆల్సో రిలేషన్షిప్ అడ్వైజర్స్ ఆల్సో మేము జోడీలో అయితే చాలా తీసుకున్నాం మీ దగ్గర నుంచి. అట్లా డ్యూరింగ్ యువర్ జర్నీ, యువర్ రిలేషన్షిప్ జర్నీ, మీ ఇద్దరికి వాట్ వాజ్ మోస్ట్ హెల్ప్ఫుల్ అడ్వైస్ దట్ యూ హ్యావ్ గాట్ ఫ్రమ్ సమ్వన్? అంటే సమ్మన్ కాదమ్మా, యాక్చువల్లీ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎవరు నాకు అడ్వైజ్ ఇలా, రత్నాకర్ గారు, వసుధ గారు అని ఒక కపుల్, ఎల్డర్ టు మీ, ఆవిడ నేను అక్క అని పిలుస్తాను. నాకంటే 2-3 ఏళ్ళు పెద్దవాళ్ళు అంతే. ద వే దే యూస్ టు బిహేవ్ విత్ ఈచ్ అదర్, నాకు అప్పటికి వాళ్ళు కలిసిన తర్వాత 7 yearsకి నాకు పెళ్ళయింది. కానీ
నేను అనుకున్నా నేను కూడా పెళ్లి చేసుకుంటే ఆయన రత్నాకర్ అక్కని ఎట్లా అంటున్నాడు, నేను కూడా అంత సాఫ్ట్గా అంత స్వీట్గా మాట్లాడాలి అని నా పసి హృదయం మీద, అంటే ఒక యువ హృదయం మీద ముద్రపడింది. అండ్ నెంబర్ 2 ఈజ్ దట్ మేము ఇద్దరం కలిసి అభిమాన్ అనే సినిమా చూసాం, అమితాబ్ బచ్చన్ చేయబోతే. అమితాబ్ బచ్చన్ ఈజ్ ఎర్లియర్ సింగర్, లేటర్ బై కంపల్షన్ ఆవిడ సింగర్ అవుతుంది. కానీ ఆవిడకి ఎక్కువ అవకాశాలు వస్తే అమితాబ్ బచ్చన్ కుంగిపోతాడు, డిప్రెస్ అవుతాడు. మేమిద్దరం అనుకున్నది ఏంటంటే ఈ సినిమా చూసి మన ఇద్దరం ఒకటే ఫీల్డ్లో ఉన్నాం, ఒకే చోటు ఉన్నాం, ఎవ్వరు ముందుకెళ్ళినా రెండో వాడు సపోర్ట్ చేయాలి తప్ప దెర్ ఇస్ నో జెలసీ బిట్వీన్ ఈగోస్ ఉండకూడదు, జెలసీ. నెంబర్ 3 వి రెడ్ ఏ బుక్ కాల్డ్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. అంటే మనుషులు మగవాళ్ళు మార్స్ నుంచి వస్తారు, వేరే గ్రహాల నుంచి వస్తారని కాదు, వాళ్ళ మనస్తత్వం వేరు, వీళ్ళ మనస్తత్వం వేరు. యూ షుడ్ గివ్ స్పేసెస్ టు ఈచ్ అదర్. నీ మనసు బాగాలేదనుకో, ఒక్క హాఫ్ అన్ అవర్ స్పేస్ ఇస్తే నువ్వు సెట్ అయిపోతావు. ఎలా అయితే ఒక చెరువులో ఒక బండి పోతే నీళ్లు బురద నీళ్ళు పైకి వచ్చి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కామ్ అయిపోతుందో, మనిషికి అలజడి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పెద్ద విషయం భార్యకు కానీ భర్తకు కానీ మీరు అప్పుడు ఏం చేయాలి అంటే స్పేస్ ఇవ్వాలి, వదిలేయాలి. ఐఎమ్ విత్ యూ అనాలి, ఒక మాట అనాలి, వాళ్ళు బాధపడాలి. ఏమైంది వాడిట్ట వీడిట్ట. ఇప్పుడు నువ్వు మీ బ్రదర్ మీద కంప్లైంట్ ఇష్యూ చెప్పావు అనుకో, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెంటనే మీ అన్న ఏంది ఇట్లా చేసి అట్లా చేసి అన్నాడు, నీకు అతను అన్నదానికంటే ఈయనన్న మాట ఎక్కువ బాధ కలుగుతుంది, మా అన్న ఈయనంటున్నాడు అంటే. కాబట్టి ఏం చేయాలంటే మనం కామ్ డౌన్ అయిపోవాలి. కాసేపటి వాళ్ళే వస్తారు, మనం మామూలుగా మాట్లాడతాం. ఇవి మా లెర్నింగ్స్ ఆఫ్ లైఫ్. LOL అంటే లాఫ్ అవుట్ లౌడ్ కాదు, లెర్నింగ్స్ ఆఫ్ లైఫ్. సో భార్యాభర్తలకు LOL చాలా ఉండాలి. సో కామ్ అవ్వాలి, అండ్ కామ్ అయిన తర్వాత రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వద్దు. ఫస్ట్ నేను నేర్చుకోవాలి అది, తర్వాత వీళ్ళిద్దరూ మాకు చాలా ఇష్టమైన జోడి. స్పెషల్లీ మ్యామ్ లైక్స్ యష్ లైక్ ఎనీథింగ్. నన్ను కూడా చెప్పొచ్చు కదా ఏదో స్క్రీన్ కోసం. ముందరే చెప్పావు కదా, బట్టి కదా తను తెలిసింది, లేకపోతే ఎలా తెలుసు. I agree. Yash is more soft and nice person to everybody. నాకంటే కూడా మా నేచర్ కి దగ్గరగా ఉంటుంది, మా నేచర్ చాలా దగ్గరగా ఉంటుంది. దట్స్ ఆల్, అంత మించి ఏం లేదు. సోనియా ఈజ్ అ వెరీ గుడ్ సోషల్ వర్కర్. అండ్ దెన్ అడిగి చెప్పించుకోవట్లా నిజంగానే. తను ఈ బిగ్ బాస్కి రాకముందు ఎన్నో ఏళ్ల క్రితం, మేబీ 4 years బ్యాక్ అనుకుంటా, చెర్లపల్లి జైల్లోనే ఎక్కడో ఒక వాళ్ళందరికీ ఖైదీలకి మోటివేషన్ ప్రోగ్రామ్ పిలిచి షీ ఇన్వైటెడ్ us. మేము అందరం వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చాము. Your son played music on that stage. Nitish played music. Segment Roses ఏది? Yes, propose each other. కొత్తగా ప్రపోజ్ చేస్తాను. ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలో, ఆపై జన్మలో, ఆపై జన్మలో, ఆపై జన్మలో, జన్మంటూ ఉంటే ప్రతి జన్మలో నువ్వే భార్య కావాలని కోరు. Thank you very much. I love you the most. So sweet. Yeah, chalo, thank you so much. Thank you ma. Thanks a lot for the opportunity. మనసుతో మాట్లాడుకునేందుకు మంచి అఖిల బ్యాచ్. చలో ఇప్పుడు ఎక్కడికి వచ్చామో చూడండి, సర్ప్రైజ్. కానీ ఇది వ్యాలంటైన్స్ డే రోజు షూటింగ్ మాత్రమే చేస్తున్నాం, రిలీజ్ లేట్ గా చేస్తాం ఆబ్వియస్లీ. హాయ్ శ్రీపద్ గారు, నైస్ మీటింగ్ యూ అండ్ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకు కూడా చెప్పాలి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. లిప్స్టిక్ అంటుంది. సో దేర్ ఫ్యూ క్వశ్చన్స్, ఓకే సరదాగా. ఫస్ట్ ఏమన్నా అడగాలి, మీ చాయిస్ చెప్పండి. ఫస్ట్ తనని అడగండి. చలో దెన్ యా ఓకే. శ్రీపద్ గారు, మేము ఈ బాంబ్ ఫేసెస్ అన్నీ చూసాం మేము, ఓకే అన్ని లిమిట్స్లో చూసాం. కాకపోతే కొంచెం కోపం, కొంచెం టిక్కా, చాలా చాటర్ బాక్స్, ఇలాంటివన్నీ చూసాం. వాట్ ఈస్ దట్ వన్ సైడ్ ఆఫ్ ప్రేరణ పీపుల్ డింట్ గెట్ టు సీ, ఆర్ మేము చూడండి ఏంటి? బిగ్ బాస్లో అయితే అన్ని రూపాలు చూపించింది, బట్ దేర్ ఇస్ వన్ సైడ్ యూ నాట్ సీన్ ఆర్ నోబడీ ఇన్ ద వరల్డ్ హస్ సీన్, విచ్ ఇస్ ప్రేరణ స్లీపింగ్. పడుకున్నప్పుడు ఫేస్ ఇక్కడ ఉంటుంది, లెగ్ అక్కడ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇలా చెప్పిన నేను జస్ట్ అనుకున్నా, అరే
ఆ రూపం ఎందుకు చూడలేదు? ప్రతిరోజు పడుకున్నాం కదా హౌస్ లో అని. పక్కకి ప్రేరణనే పక్కకి. కానీ హౌస్ లో వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ సౌండ్ చేసేవాళ్ళు, వాళ్ళు వినపడ్డారు, ప్రేరణ వినపడలేదు. నా క్వశ్చన్ అడగండి ఇప్పుడు. బట్ మోస్ట్ ఆఫ్ టైం నేనే పడుకున్నా చాలా సార్లు. ఐ షేర్డ్ బెడ్ విత్ హర్. కాళ్ళు ఇటు చేయటం ఓకే, సౌండ్ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ప్రాబ్లీ నేను కూడా అంత ఘోరంగా పడుకున్నా కావచ్చు. బట్ నేను ఒకటి చూడండి ఏంటి తెలుసా, ప్రేరణ కళ్ళలో కన్నీళ్ళు. ఆమె నా హౌస్లో ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ఎమోషనల్ మూమెంట్స్. కానీ నాకు కూడా చాలా ఏడుపు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏడుపు వచ్చినా చాలా కంట్రోల్ చేసుకుంటా. ఈమెకి అసలు ఏడుపు వస్తుందా ఫస్ట్, అండ్ రెండోది కళ్ళలో నీళ్ళు ఎప్పుడు కనబడాయి. షీ ఫీల్ సాడ్, అది తెలుస్తుంది వెంటనే. బట్ కళ్ళల్లో ఎయిదర్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ ఫర్ సాడ్ ఐ హ్యావెంట్ సీన్ హర్ టియర్స్. కానీ ఈ స్మార్ట్ జోడీలో ఒక టాస్క్ పెట్టారు, ఛాలెంజ్. టాస్క్ స్టార్ట్ అయ్యే 3 seconds ముందే కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. స్టార్ట్ అయిన తర్వాత 3 seconds చుక్క బయటకు వచ్చింది. ఇలా జస్ట్ 3 seconds. జనరల్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. జనరల్ గా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఎమోషనల్ యూజువలీ వెన్ సంబడి హర్ట్స్ హర్ ఆర్ ఎవరైనా ఎక్కువ తిట్టేశారంటే అప్పుడు మాత్రం. బట్ అదర్వైజ్ షీఈ్ ఆల్వేస్ ద బబ్లీ జాయ్ఫుల్ క్యారెక్టర్. ఎప్పుడు ఇలానే ఉంటుంది. ట్రూ యా. అండ్ సెకండ్ వన్ యా, ఇది నీకోసం నీకు మంచి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఇఫ్ జీనీ హాస్ గివెన్ యూ 3 wishes, దట్ ఈస్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఇట్ కుడ్ బి ఫర్ హర్. 3 wishes ఏంటి ఆ 3 wishes? ఒకటి, see Prerna always wants to go abroad and spend some time in a country which is spend some time in a country where it snows all the time. So ippati varaku we couldn't go there because నా కమిట్మెంట్స్ కానీ తన వర్క్ కమిట్మెంట్స్ ఇక్కడ ఏం లేదు. పెళ్ళయ్యేకి ముందు పేరెంట్స్ అలా బయటికి పంపించారు ఫారిన్ కంట్రీకి, స్నో పడే కంట్రీకి. జస్ట్ ఇద్దరినే పంపించారు. పెళ్ళయ్యాక కొన్ని షూట్ చేస్తుందా ఇలా బిగ్ బాస్కి వచ్చేసా, ఇంకా ఛాన్స్ దొరకలేదంటే వెళ్తాం. ఇప్పుడు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది వన్స్ షీ కంప్లీట్స్ ఆల్ హర్ కమిట్మెంట్స్ హియర్ ఇన్ ఇండియా. సో దట్ ఇస్ వన్. Go to a snow country and spend some time there and probably spend couple of years there. Adokati. Couple of years. Come on, Prerna. Our home in New Hampshire, snow untadi and world's best fall colors. Okay, oka house undi elipodam. Okay. Visa arrange chesta. I'll take care of everything. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. వీళ్ళు ఇండియాలోనే ఉంటారు, అప్పుడు మేము వెళ్ళిపోదాం. మా హౌస్ కరెక్ట్ టైమింగ్ కి ఫ్రేమ్ లో వచ్చారు. ఇది చెప్పడానికి వచ్చారు. సొంత ప్రమోషన్ కూడా చేసేసుకున్నారు. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? చూసారా? చూసారా? I'll send students to USA, but me at లోనే పంపిస్తే ఇప్పుడు ఇంకా. Your family for us. So అసలే 10th class ఫ్యామిలీ. సో యా, అదొకటి. సెకండ్ విష్ జీనీ, పర్సనల్ చేంజ్ ఇన్ ప్రేరణ. నాకు కావాల్సింది ఒకటి, షీ హెస్ టు స్టార్ట్ కీపింగ్ హర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ టైడీ అని. మరి బిగ్ బాస్ లో ఇదేంటిది, సామాన్లు ట్రేలో పెట్టు, ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు అని. బిగ్ బాస్ లో మారుతుంది అనుకున్నాను, బాగా కంట్రోల్ చేసింది. ఓహో నన్ను బాగా అర్థం చేసుకుంది, అక్కడ తనకు రియలైజ్ అవుతుంది అని నేను అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే రూపం చూపించింది. ఏం చేసావు ఏం తెలియదు కానీ ఇంట్లో మాత్రం అలానే పెడుతుంది. మొత్తం సరౌండింగ్స్ అసలు చిరాగేస్తుంది. అలా ఉంటుంది. ఇంకో విషయం ఉంది కదా థర్డ్ జీనిది, తన అసలు మైక్ ఆపనివ్వకండి, అదే థర్డ్ విషయం. థర్డ్ విష్ ఏదైనా చెప్పు, ఇది సరదాగా కాకుండా చెప్పండి. ఒకటి చెప్పు నీ విష్ చూద్దాం ఏం చెప్తుంది. ఒక విష్, నువ్వు నన్ను తిట్టకుండా ఉండాలి అనేది నా విష్. యా, నన్ను తిట్టకుండా ఉండాలి ప్లీజ్ దేవుడా. అది అవదమ్మా. నువ్వు కోతేజ లేకుండా ఉండు, తిట్టకుండా ఉంటాడు. చలో యా, అండ్ నెక్స్ట్ ఈస్ ఫర్ యూ. యా, నువ్వు మామూలుగా జాయ్ఫుల్ ఉంటావు ఇవన్నీ తెలుసు, బబ్లీ జాయ్ఫుల్. బట్ వాట్ ఈస్ దట్ మేక్స్ యూ ఫీల్ మోర్ జాయ్ఫుల్ అబౌట్ శ్రీపాద్ గారు అండ్ మోర్ జెల్లస్ అబౌట్ హిమ్, మోర్ హోప్ఫుల్ అబౌట్ హిమ్? అలా ఫస్ట్ జాయ్ఫుల్, వన్ ఆఫ్టర్ వన్ అడుగుతాం. జాయ్ఫుల్ ఏంటంటే జనరల్గా ఏమి మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా ఆయన ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన అంటే ఏదైనా అటెన్షన్ ఇచ్చి అలా కాదు, ఆయన ఏదో నిజంగా జెన్యున్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన వరల్డ్లో ఉండి ఆయన హ్యాపీగా అది నవ్వుతూ చూస్తారు కదా, అది చూసి నాకు చాలా జాయ్ వచ్చేస్తుంది. క్యూట్గా ఏదో నవ్వుకుంటూ ఏదో చేస్తున్నారు. యా, అండ్ వాట్ ఈస్ దట్ మేక్స్ యూ జెల్లస్ అబౌట్ హిమ్?
జలస్ ఈ హైట్, ఆ హైట్ చూడండి, తాడు చెట్లాగా ఎంత ఉన్నారు. ఆయన లిప్స్ చూడండి ఎంత బాగా అయిపోయి ఎండిపోయింది. కానీ నేను ఇప్పుడు లిప్స్టిక్ వేసుకున్నా కానీ లిప్స్టిక్ లేనప్పుడు మీరు హౌస్లో చూసుంటారు, ఒక లైన్ లా గీతలా ఉంటుంది, లిప్స్ లేవేం లేదు. సో దానికి ఐ థింక్ ఐమ్ జెలస్. యు షుడెంట్ బి జెలస్ యాక్చువల్లీ. నాకు కూడా అలాంటిది ఉంటే బాగుండేది. సో హోప్ఫుల్ అబౌట్ హోప్ఫుల్ నా ఈయనతో ఉండి ఉండి కొంచెం నా పర్సనాలిటీలో మార్పు వస్తుందేమో అనే హోప్. అది అవ్వట్లేదు కానీ హోప్. నా పర్సనాలిటీ మారుతుందని నాకు అనిపిస్తుంది. భయం. ఓకే. అండ్ యా, ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ హిమ్ సంథింగ్ వితౌట్ ఎనీ లిమిట్స్, ఎందుకంటే నువ్వు అన్ని లెక్కలు పెడతావు కదా, అంటే ఒకటి, ఆరెంజ్ అంటే రెండే అని. సో ఫర్ హిమ్ అట్లీస్ట్ వితౌట్ ఎనీ లిమిట్స్ యూ హ్యావ్ టు గిఫ్ట్. వాట్ ఈస్ దాట్? ముద్దులు. కానీ ఏంటి నీకేమి ఇష్టం? ఫుడ్. ఫ్రెండ్ ఎప్పుడూ ఫుడ్కి ప్రాబ్లం లేకుండా ఎక్కడున్నా ఈయనకి ఆయనకి నచ్చిన వెజ్ ఫుడ్ ఇస్తూ ఉండాలి. వెజ్ ఫుడ్ నువ్వు ఇస్తావా? అంటే నాకు ఆ దేవుడు అది ఇస్తూ ఉంటా. బెండకాయల నీళ్ళు వేసి వంట చేసింది మాకు. అలాంటివి ఫుడ్ హౌస్ లో బెండకాయల నీళ్ళు వేసి వేయాలట. బెండకాయల గొజ్జులా చేయాలంటే వేయాలి. అలాంటి ఫుడ్ కాదు, మామూలుగా ఏదో ఇంట్లో చేస్తుంటుంది, శాండ్విచెస్ కానీ పాస్తా కానీ అలాంటివి చేసి పెడుతుంటే బాగుంటుంది. ఓకే. సో స్వీట్. యా. సో హౌ వుడ్ యు లైక్ దిస్? యా, నైస్. నేను కూడా యాక్చువల్లీ నా వ్లాగ్ కోసం ఏదో ప్లాన్ చేసుకున్నా కానీ బోర్ కొట్టేసి నువ్వు ఆయనకి వంట చేసి పెడతానన్నావు కదా. ఐ డోంట్ నో యూ విల్ ఆన్సర్ దిస్. వంట చేసి పెడతాను ఎప్పుడు చెప్పా? ఆయన జస్ట్ ఫుడ్ ఇవ్వాలనుకున్నా. ఎవరైనా డెలివరీ ఫెలో నాకు ఇస్తే నేను ఇస్తా. ఏదో సరదాగా స్క్రీన్ కోసం వంట చేస్తా అనే బాబు. ఎడిట్ చేసాను. So I didn't know, but then I have planned to give you this love coupon to go on a romantic dinner. Adi go on a romantic dinner, you need not go out. I want you to cook for him and enjoy the dinner. అయితే నాకు పనిష్మెంట్ అంట. నేను రిడీమ్ చేసుకుంటాను. నేను ఈయనకి ఇవ్వచ్చా? రొమాంటిక్ కుక్కర్ నువ్వు ఉంటే కుక్కరే వస్తుంది. రొమాంటిక్ డిన్నర్ కుక్ చేయి నా కోసం అని నేను ఇవ్వచ్చా? హ్యావ్ ఎ నైస్ రొమాంటిక్ డిన్నర్. యా, ఇక తప్పదు కదా మనకి శ్రీపద్ గారు. ఇంకా నేనైతే పొద్దున్న కష్టపడి తినే బదులు వంట చేసి పెట్టడమే బెటర్. యాక్చువల్లీ నేనే చెప్తాను చూడాలి. పొద్దున్న నుంచి వ్యాలంటైన్స్ డే అనేసి డేట్కి వెళ్దామా అని అడుగుతూనే ఉన్నాను. బ్యాడ్ లక్, మీకు ఈవినింగ్ షూట్ ఉంది కానీ మాదైపోయింది. సో మేము డేట్కి వెళ్ళొచ్చా లవ్ కూపన్ తో. కూపన్ కూడా వచ్చింది కాబట్టి వెళ్ళిపోవచ్చు. చలో, హ్యావ్ ఎ నైస్ టైం అండ్ డిన్నర్ చేసి నన్ను ట్యాగ్ చేయి. సరేనా? యా, మీరు కూడా వచ్చేయండి. ఫ్లవర్స్ ఆల్సో కొంచెం పొద్దున్న నుంచి పోయిన రోజెస్ ఇస్తున్నా, ఫ్రెష్ గా మంచిగా ప్రపోజ్ చేస్తుందనే నమ్మకంతో ఇదే రోజెస్ ఇస్తున్నా. ప్రపోజ్ హిమ్. యా, గో అహెడ్. పొద్దున్న నుంచి వెయిట్ చేసిన ఇప్పుడు కాదు. దట్ ఈస్ సో క్యూట్, సో నైస్ ఆఫ్ యూ. హి మేడ్ ఇట్ క్యూట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇచ్చేసావా? అంజలి నువ్వే, గీతాంజలి అన్ని నువ్వే అని చెప్తున్నాను అంతే. నా పేరు మారుస్తున్నావా? థ్యాంక్స్. ఇప్పుడు ప్రపోజ్ నేను చేస్తే, ప్రపోజ్ అంటే ఏంటి? యూజువల్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా అలాంటిది. పెళ్లి అయిపోయింది, ఏమడగాలి? నన్ను ప్రేమిస్తావా అని అడగొచ్చు, కానీ నువ్వు ప్రేమిస్తున్నావు ఆల్రెడీ. ఇట్స్ ఓకే, ఐ లవ్ యూ చిని. ఏమైనా వేరే ఏమైనా చేద్దాం. ఏం చేస్తా, నేను పాడతా ఈయన కోసం. ఈయన లాస్ట్ టైం స్మార్ట్ జోడీలో అది ఈయనకి తెలీదు, నా ఇష్టమైన పాట అంటే వేరే పాట రాశారు. కానీ మళ్ళీ పాడుతూనే ఉన్నా. ఎప్పుడైనా నీ బ్రెయిన్కి ఎక్కుతుందేమో, నీకు అది గుర్తొస్తుందేమో అనేసి. ఓ, ఇది మైక్ కాదు కదా. నువ్వుంటే నా జతగా నేనుంటావు పెరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటావు పెరిగా. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అట్టొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరిగేస్తా. క్యూట్ క్యూట్. యా,
రాగం తాళం ఎక్కడికో పోతుంది ఇంకొంచెం అయితే చాలా బ్రహ్మానందం గారు వచ్చేస్తారు చాలా హ్యావ్ ఎ నైస్ టైమ్ గైస్ థ్యాంక్ యూ పేరు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చామంట ఇప్పుడు ఈ జోడీ గురించి చెప్పాలంటే నాకంటే మీకే బాగా తెలుసు నన్ను బిగ్ బాస్ లో తిట్టి రాకి థంబ్నెయిల్స్ వేసి బాగా వాడేసిన ఆదిరెడ్డి అన్న దగ్గరికి వచ్చేసినాము బట్ వెరీ స్వీట్ కవిత వదిన దగ్గరికి కూడా వచ్చినాం మనము బ్లాగ్ లో వస్తుంది సో యువర్ సోనియా వర్సెస్ ఏం లేదన్నా ఇంకా అదే వర్సెస్ ఉంటే ఇంకో వారం రివ్యూలు పెడదామని కదా అన్న యాక్చువల్గా ఏంటంటే రివ్యూ అది వృత్తి ధర్మం ఆవిడ అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోలే ఫస్ట్ కేసు వేసిన తర్వాత అర్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నారు వెంటనే కానీ విషయం ఏంటంటే నిజంగానే మంచి ఆవిడ సోనియా గారు యాక్చువల్గా ఎందుకు అంత గట్టిగా మాట్లాడతారు ఒకసారి అని అర్థం కాదు ఈవెన్ ఇక్కడ స్మార్ట్ జోడీలో ఎప్పుడు మాట్లాడతారేమో చూస్తుంటే ఇప్పుడు మాట్లాడలేదు మాట్లాడారు ఏదో పర్పస్ ఉందని విన్నాను నేను ఇప్పుడే విన్నాను సో అసలు ఏ ఇష్యూ లేవు నాకు సోనియా గారి కంటే యశ్ గారు నాకు బాగా నచ్చారు నిజంగా నచ్చారు చెప్పలేదు నిజంగా అన్న మంచోడు ఈవెన్ మా వైఫ్తో మాట్లాడేటప్పుడు మొన్న నేను చిన్న గుర్తుపెట్టుకుంటాను అనమాట మంచి ఫుడ్ విషయం జాగ్రత్త అది చెప్తా ఉంటారు టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు ఇగో మంచోడు ఎగ్జాంపుల్ తీసుకో ఫుడ్ గురించి చెప్పినప్పుడు తెచ్చినట్టు మంచి స్వీట్ అమ్మా యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ స్వీట్లు బాగా మంచోళ్ళు యాక్చువల్గా మా వైఫ్ సునీల్ గారు రివ్యూ విషయంలో మా వైఫ్ నన్ను ఎప్పుడు చెప్తానే ఉంటుంది అట్లా ఎవరిని కూడా గట్టిగా మాట్లాడద్దు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను అలాగే ఇచ్చాను ఒకరి పేరు నాకు తెలుసని రివ్యూస్ ఆపేయమని మా వైఫ్ చెప్తా ఉంటుంది రివ్యూస్ ఇవ్వద్దు అని ఇట్స్ ఓకే అన్న no, let's do a celebration vlog అన్న I don't need this explanation నాకు కూడా తెలుసు కాకపోతే ఫస్ట్ లోపల నుంచి బయటికి రాగానే అది ఒకటి ఉంటుంది కదా అండ్ ఆల్సో నేను మళ్ళీ వేరే అమ్మాయిలు అయితే ఎట్లుంటది నా ప్లేస్ లా నాకు ఒక మూమెంట్ లో అనిపించింది కూడా లైక్ సూసైడ్ చేసుకుందామా అన్న మూమెంట్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కరమే ఉన్నప్పుడు సో అట్లా నేను వెంటనే రియాక్ట్ అయ్యి నేను కూడా చెప్పడం జరిగింది అండ్ ఆల్సో అప్పుడు బట్ దెన్ గైస్ టైమ్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ అండ్ అందరికీ ఎవరి పనులు వాళ్ళు చేసుకో వృత్తి ధర్మం అనేది ఒక పాయింట్ మంచి చెప్పినన్న సో దాని బేస్లో చేస్తారు బట్ దెన్ అందరం మనుషులమే అందరికి మంచి చెడు అన్ని సైడ్స్ ఉంటాయి ఇంకోటి నేను ఎప్పుడు ఎలా ఉంటానంటే నేను అంటాను రివ్యూస్ లో నన్ను వచ్చి పచ్చి బుద్ధులు తిట్టి నేనేం పీగాను అవును నీకు నువ్వే తిట్టుకుంటావు పైగా అదేంటో అంటాడు అవతల కూడా నన్ను వచ్చిన వాళ్ళందరూ తిట్టేవాళ్ళే ఎవరో ఇంటర్వ్యూలో ఆడాదిరెడ్డి అంటారు కదా నేను చాలా అన్నాను కదా వాళ్ళు అంటారు అనుకుంటే ఎందుకుంటారని అనుకుంటారు అనుకుంటారు నేను అసలు మాత్రం పెట్టాను ఎందుకంటే నేను సో మాకైతే ఏం లేదు మాకిద్దరికి అండ్ వదిలేదే అసలు మీరు మా మధ్యలో రావట్లేదు మా ఇద్దరికి ఏం లేదు చాలా అమ్మ నాకు ఇది ఎట్లా అనిపించిందంటే ఒకరోజు కార్లో వెళ్తుంటే సడన్గా కార్లో కాదు మీకు తెలియదు కదా ఏబీ షూట్కి బట్టలు కొనడానికి వెళ్ళాను నెల్లూరు కార్లో ఉన్నప్పుడు కాల్ చేయగానే మ్యారేజ్ ఉందండి అని అన్న మ్యారేజ్ ఉందండి అమ్మ నాకెందుకు రా చేశారు సడన్గా నాకు అనవసరమైన బాధ కొంచెం అనిపిస్తుంది కదా అయ్యో ఈవిడేదో బాధపడుతున్నారు నా మీద కోపం ఉందంటే పెళ్ళికి రండి అని పిలవడం నాకు చాలా బాగా అనిపించింది కొంచెం సడన్గా షాకింగ్ అనిపించింది మా అయితే ఆనంద పిలుస్తారు అనుకున్నా పిలుస్తారు అనుకోలేదు వెరీ హ్యాపీ బట్ ఎవ్రీ టైం ఆది గారు కలిసినప్పుడు అంతే రెస్పెక్ట్ అంతే లవ్ తో మాట్లాడుతారు సోనియాతో గారు నాతో ఏది మన మధ్యలో ఏం లేదు చలో దెన్ అన్న ఇది జస్ట్ వ్యాలంటైన్స్ డే లాగా ఇట్లా సరదాగా కొన్ని క్వశ్చన్స్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ అండ్ అబౌట్ యూ గైస్ ఓకే సో మామూలుగా ఆదిరెడ్డి అన్న ఎప్పుడు యూట్యూబ్ రివ్యూస్ చేస్తూ ఉంటాడు స్క్రీన్ స్క్రోల్ చేస్తూనే ఉంటాడు అదే పని కదా ఆయనకి దట్ ఈస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యూ హ్యావ్ టు బీ దేర్ ఇంకా సో అట్లున్నప్పుడు మనకి యూజువల్ ఏమైతే కొంచెం మనుషులతో డిస్కనెక్షన్ ఉంటుంది రైట్ ఇంట్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేయము ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సో మీకు కనుక కంప్లీట్గా 1 డే ఫుల్ డే ఖాళీగా దొరికింది అని అంటే మీరు వదినతోని ఎట్లా టైం స్పెండ్ చేస్తారు ఎట్లా ప్లాన్ చేస్తారు ఇది ఎట్లా టైం స్పెండ్ చేస్తానా ఏదన్నా చెప్తా ఫోన్లో టైప్ చేసుకోవాలి అది కూడా అదే ప్రాబ్లం నాకు చూసేవాళ్ళు కూడా చెప్పారు ఏంటంటేనా
24 గంటలు ఫోన్ చూస్తాను. అంత ఈజీ కదా వైఫ్ తట్టుకోవడం. నాలాంటి బిజీగా ఉండి ఫోన్, నేను బిజీగా లేకపోయినా నేను ఎప్పుడు యూజ్ చేసే పదం ఈరోజు రిలీజ్ చేస్తాను, మామూలుగా రివీల్ చేస్తాను. యాక్చువల్గా రెగ్యులర్గా నేను ఫోన్ నొక్కుతుంటాను. నేను ఫోన్ నొక్కేదని ఫోన్ పిసుకుతూ ఉంటాను చెప్తాను. ఫోన్ పిసుకుతూ ఉన్నప్పుడు మా వైఫ్ వల్ల రీల్స్ చూస్తున్నా అంటే రీల్స్ ఇస్ నథింగ్ బట్ నాలెడ్జ్ అంటుంది. రీల్స్ నాలెడ్జ్ అంట. రీల్స్లో ఏం నాలెడ్జ్ అంటే ఎవరి మీద జోకులు వేయాలన్నా, పంచులు వేయాలన్నా, కొత్త పంచులు కింద కామెంట్స్లో కొత్తవి తెలుస్తూ ఉంటాయి. లేటెస్ట్ ట్రెండ్ తెలుస్తూ ఉంటుంది. రోజు సేమ్ డైలాగ్, రోజు సేమ్ కవిత. నాలెడ్జ్ అని మాత్రం చెప్పొద్దండి సార్, చూడొద్దు, నాలెడ్జ్ అని చెప్పొద్దండి. సో అది ఎక్కువైంది. వన్ డే టైం దొరికితే ఎక్కడికైనా తీసుకెళ్ళి చాలాసార్లు అట్లా తీసుకెళ్ళాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అయ్యో ఎక్కడికి వెళ్తాను. అట్లా గోవా కానీ, సింగపూర్ కానీ, ఆ తర్వాత మలేషియా కానీ, రకరకాల ప్లేస్లకి తీసుకెళ్తా ఉంటాను. ఈసారి కూడా అంతే. వన్ డే నాకు టైం దొరికి డబ్బులు కూడా కావాలంత ఉన్నట్టు అనిపిస్తే సేవింగ్స్లో తీసుకెళ్తాం. ఫారెన్ కంట్రీ తీసుకెళ్ళి స్పెండ్ చేస్తాం. వెరీ నైస్. యా, గాడ్ బ్లెస్ యూ అన్న. నీకు రావాలి కూడా, వదిన కోసం అన్నా రావాలి నీకు. ఆ పిక్నిక్ ఆర్ వెకేషన్ తీసుకెళ్ళేంత డబ్బులు రావాలి. అండ్ మామూలుగా అబ్బాయిలందరూ కూడా నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇట్లా అని చెప్తారు అమ్మాయిలకి అంతా కూడా. అండ్ లైక్ మొగుళ్ళు వైఫ్లకి అట్లా అంతా కూడా. సో వాట్ ఈస్ దట్ యూ ప్రామిస్, ఏదో రోజు నీకు ఇది చేసి పెడతా, ఏదో రోజు నీకోసం ఇది చేస్తా అని అన్నది ఏంటిది? అది ఇప్పటివరకు చేసినావా? అండ్ చేసేటి ఏమైనా ఉన్నాయా అట్లా? యాక్చువల్గా నా దరిద్రం ఏంటంటే, ఒక వారం క్రితం కూడా మా వైఫ్కి ఏది చేసి పెడతాను నీకు, ఇది అడిగితే ఏదో ఫుడ్ ఐటమ్ అడిగితే సాంబార్ రైస్ నీకు ఏది కావాలి చెప్పు అని అంటాడు. సరే ఇది కావాలి, టొమాటో రైస్ కావాలి అని నన్ను అడిగి ఆ రోజు ఈరోజు సాయంత్రం చేయిస్తాను, తర్వాత రోజు రేపు చేయిస్తాను. కూర్చోండి కదా మీరు. మన ఎపిసోడ్ తెలుసు కదా ఎంతసేపు నిలబడతాం. 2-3 రోజులు వరుస పెట్టి అడుగుతానే ఉన్నా, ప్రతిరోజు ఐటమ్ చెప్తుంది. సాయంత్రానికి చేద్దాం అనుకుంటా, నాకు టైం దొరకదు. ఇట్లా యూట్యూబ్లో చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటా. అంటే అదొక ఫీల్. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉండవు పక్కన ఎమోషన్ అయిపోతారు. మనం ఫుడ్ తెచ్చితే వాళ్ళు ఆనందంతో చచ్చిపోతారు. అంత హ్యాపీనెస్ ఉంది. అది ఇద్దాం అనుకుంటా, వచ్చి చూసేవాని ఎంత దరిద్రం కూడా తినేది. అట్లా అనుకున్నా అది కూడా కుదరలేదు. ఇంకేం చెప్తాం. కానీ అది కూడా రెండోది కూడా కుదరలేదు. ఈ మధ్య ఒక ప్రామిస్ చేశాను. అదేంటంటే లాస్ట్ ప్రెగ్నెన్సీలో నేను పక్కన లేను. నేను వెరీ ఎమోషనల్ క్యాండిడేట్. నేను నాకు నచ్చిన వాళ్ళు కానీ ఏడుస్తుంటాను, నాకు ఏడిపోతుంది. అందుకని ఆ సిచ్యువేషన్ నాని కూడా దూరం ఉంటాను. ఈవెన్ నాకు తెలిసిన ఫ్రెండ్స్కి, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి లుకేమియా సంథింగ్ జబ్బు. ఆవిడంటే భయంకర ఇష్టం నాకు. ఆవిడని తోర్చోవాలి, చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఏమో ఎంత పొజిషన్లో ఉండి ఎట్టుందని. అందుకని సేమ్ మా వైఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఆ రూమ్లో కూడా పోరా, బయటకు వచ్చి దాకా. ఈ ప్రెగ్నెన్సీలో నీ పక్కన ఉంటాను మాడిస్తే దరిద్రం కొద్ది. మొన్నే ఒక రీల్ చూసా. ఎందుకంటే పంపించింది ఒక రీల్. ఆ రీల్ ఏమైందంటే బిడ్డను పట్టుకొని కాదు, అంటే డెలివరీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ బాధపడేది ఎవరు అంటే హస్బెండ్ అని అక్కడ టైటిల్ అంతా ఉంది. ఇది నువ్వే కదా అనేది దానికుల్లా నేను వెంటనే నేను ఎప్పుడు అంత కన్వర్జేషన్ చేయను. యాక్చువల్గా 3 పిల్లలు అంత ఓవర్ కన్వర్జేషన్ ఉండదు. ఏదైనా ఉంటే మెసేజ్ చూస్తారు, లవ్ సింబల్ వేస్తారు, ఇంటికి వెళ్ళి మాడు. నేను దాంట్లో కన్వర్జేషన్ కూడా చేయలేదు. చూసాను నాన్న, నాకు నిజంగా మాట ఇచ్చాను కానీ ఈసారి కూడా నేను లోపల రాలేనేమో అని భయం వేస్తుంది. నాకు భయం ఇట్లాంటిది. నాకేంటంటే అది కట్ చేయాలనేది కానీ తీసేది, ఆ పెయిన్స్ భయం వేస్తుంది. ఈసారి కూడా రాలేడంట, అది కూడా తెచ్చలేడు అనేసి ఫీలింగ్ ఉంది. చెప్పినది డైరెక్ట్గా, సరే నీ ఇష్టం అనేది. కానీ ట్రై చేస్తాం. దాంతో పాటుగా నా దగ్గర చేయకపోతే చెప్పు, సార్ నేను రివ్యూ చేసాకే అది చేయలేనేమో అని మళ్ళీ కూడా చెప్తున్నా. ప్రామిస్ ఫెయిల్ అయితే చెప్పు, నేను పగ తీర్చుకుంటా. ఖచ్చితంగా ఫెయిల్. నాకు ముందే కలిసి రాడని. కానీ ఇస్మార్ట్ జోడీలో ప్రామిస్ చేసిన తర్వాత నేను ఆ రీల్ పంపించా. అంటే ఇది ఇట్లా ఉంటది, ఉంటావా అని. ఆ దానికి పెద్ద వాయిస్ ఓవర్ వినిపిస్తా ఉండు. వాయిస్ ఓవర్ దాన్ని నేను బూతులు ఏమైనా మాట్లాడండి. నేను ఇంతకీ మా ఇన్స్టాగ్రామ్ అంతా ఈ వంట చేసి పెట్టు. ప్రెగ్నెన్సీలో కూడా నేను మా వైఫ్కి వంట చేసి పెట్టమనేసి పెడతా ఉంటాను. అంటే వంట మెసేజ్ ఓట్స్తో వీటితో అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. నేను ఒక వాయిస్ మెసేజ్ చూపిస్తాను. ఇదేనా? చూడండి, ఇది పెట్టగానే ఇది నిజం అనుకుంటాను పెట్టింది. అది నిజం కాబట్టి నేను దూరంగా ఉండేదే. నేను ఈసారి కూడా ఉండలేదు నీ పక్కన. నాకు ఇప్పుడు అది చూడంగానే అడమ్మ, నాకు నీ పక్కన ఉంటే నేను చచ్చిపోతా. నాకు ఉండే టెన్షన్కి నేను చచ్చిపోతా, నువ్వు కూడా చచ్చిపోతావు. నేను నిన్ను టెన్షన్ పెడతా. ఏమో నాకు ఇప్పుడే కన్నీళ్ళు తిరుగుతున్నాయి. నేను ఉండలేను నాన్న, నాకు భలే భయం. నిజంగా నాకు గుండె దడ కొట్టుకుంటుంది. నువ్వు అక్కడ అమ్మో నాకు టెన్షన్ నాన్న. నేను బయట నిలబడి ఉంటే కన్న తర్వాత వెంటనే వస్తా. కానీ అమ్మ
ఆ పక్కన అంతలో పెయిన్స్లో నేను ఉండి అసలు నాకు గుండె ఆగిపోద్ది. అసలు నేను చచ్చిపోతా, నాకు ఐసీయూ అవసరం వచ్చినప్పుడు. అదే నాకు టెన్షన్ ఉంది ఇప్పుడు. అది నిజంగా నేను ఎమోషనల్ పంపించి, ఎందుకంటే ఆశలు పెట్టుకుంటుందేమో ముందే కొంచెం కట్ చేద్దామని 10%. నాకు భయం వేసింది అది చూడంగానే, అందుకే అనుకుంటున్నారు. కానీ ఏదైనా తీర్చాలి అనుకుంటే నాలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ అంటే బేబస్ అని నెగిటివ్స్ కాదు, కొన్ని నెగిటివ్స్ మూడులో ఉన్న నెగిటివ్స్ ఏంటంటే నేను టైంకి లేను, టైంకి తిన్నాను, బాత్రూంలోకి మొబైల్స్ తీసుకెళ్ళడం, అందరూ చేసేవి. ఎక్కువసేపు మొబైల్స్ చూడడం, ఇంకా చిన్న చిన్న అవన్నీ చేంజ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ ఒక 10% అయినా 90% ఉంది. డే బై డే అవుతాను. అది కవితకు కూడా రోజు గుర్తు చేస్తారు. నా దరిద్రం ఏంటంటే ప్రతిరోజు రేపు ఉదయం అంట. రేపు ఉదయం అని చెప్పిన ప్రతిసారి మా వైపు ఏ పనైనా ఈరోజు చేయలేదు చెప్పిందంటే రేపు మార్నింగ్ నుంచి ఈరోజు ఒక్కరోజు అడగబాక, అడిగితే నాకు మళ్ళీ నువ్వు అడిగే కూడా చేసినట్టు ఉంటుంది, అడగకున్నట్టు రేపు మార్నింగ్ నుంచి ఫ్రెష్గా చేస్తాంట. సో అలాంటి రోజు రాకుండా నేను చేంజ్ చేసేది అవుతున్నా, 100% అవుతాను, అదే చేస్తాను. గుడ్ ఓకే చాలా యా. వదిన మీకు ఇప్పుడు కవిత గారు అంటారు ఎక్కువ అడ్రస్ చేసినట్టు ఉంటుంది, ఎక్కువ నేమ్ బయటకు వచ్చినట్టు ఉంటుంది అని, నేమ్ రిపీటెడ్గా అంటే వినిపిస్తుంది. ఇట్స్ ఓకే. సో మీరిద్దరు ఒకరికొకరు ఫిట్, లైక్ ఒకరికొకరు మెంట్ ఫర్ ఈచ్ అదర్, ఫిట్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించేలాగా 3 రీజన్స్ ఏంటి అని చెప్పగలుగుతారు? ఈ 3 అయితే అసలు ఈయనకి నాకు సెట్ కాదు, నాకు ఆయనకి సెట్ కాదు, వేరే వాళ్ళు అయితే మాకిద్దరికి మాత్రమే సెట్ అయింది ఇట్లా అనేసి. అండర్స్టూడ్? ఫస్ట్ అయితే ఫ్యామిలీ పరంగా ఇద్దరికి సెట్ అయింది. ఇంకొకటి ఫ్యామిలీ పరంగా అంటే ఇద్దరు చూసుకుంటారు ఫ్యామిలీని, ప్రయారిటీ ఈజ్ యువర్ ఫ్యామిలీ. తర్వాత నా కోసం తను మారాలనే తపన, తన కోసం నేను ఇది మారితే బాగుండు అనేది ఉంది. లవ్, యా దట్స్ లవ్. ఇంకోటి గుర్తురాట్లేదు. ఆయన ఊరందరినీ తిడతా వస్తుంటే నేను ఇక్కడ అందరికి మంచి చేస్తా ఉంటా, సో 2 కంపెన్సేట్ అయిపోతాయి. మాట్లాగా నేను ఊరి మీద వాడికి గొడవలు చేసుకుంటూ వస్తా అంటే మా ఆయన నుండి సాఫ్ట్ గా అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. కర్మ బ్యాలెన్స్, కర్మ బ్యాలెన్స్ అంటే హెల్పింగ్ నేచర్, హెల్ప్ చేయాలనేది ఇద్దరికి, హెల్పింగ్ ఈచ్ అదర్, లైక్ ఎవ్రీవన్. ఎవరికన్నా అంటే వాళ్ళు బాధలో ఉంటే వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ ఇద్దరికి. నేను నిజంగా చేసినప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ మంది, మీలాంటి వాళ్ళు కాదు, మోస్ట్లీ కొంతమంది ఉంటారు, రేర్గా ఉంటారు. ఎట్లా ఉంటారంటే ఇప్పుడు మీరు కూడా హెల్పింగ్ నేచర్ ఉంది, అట్లా లేడీస్ లో కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంత 10% తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పొదుపు చేయాలని అనిపిస్తుంది. కానీ మా వైఫ్ ఏంటంటే నేను హెల్ప్ చేసినప్పుడు గుణకుండా ఉంటుంది, అది కూడా హెల్పింగ్ నేచర్. వైఫ్లు గొనిగారు అనుకోండి, మనం సీక్రెట్ గా ఏం చేయలేము. సో మా వైఫ్ గొనగదు, అర్థం చేసుకుంది. సరే, ఏమైనా హ్యాబిట్స్ మా ఇద్దరికి సేమ్ అయిపోయినాయి. ఇవి మేమిద్దరం కలిసిన తర్వాత అసలు సేమ్ హ్యాబిట్స్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, నేను ముందు చికెన్ తినేదాన్ని, యష్తోని చేరిన తర్వాత ఇప్పుడు మటన్, ఆయనకి మటన్ ఇష్టం, నాకు మటన్ ఇష్టం అయిపోయింది, మటనే తింటాను, అసలు చికెన్ ఫర్గాట్. ఇంకా అట్లా ఏమైనా చిన్న చిన్న హ్యాబిట్స్. ఎగ్జాంపుల్ క్వశ్చన్, ఆయన అసలు చికెన్ తినేవాడు కాదు, నాకు బాగా ఇష్టం, చికెన్ తింటా ఉంటాను. అదే చెప్పొద్దు. నాలోది ఒకటి అలవాటు ఉంది కవితకి ఏంటంటే, నేను అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా యాక్చువల్ బూతులు మాడతా, ఆ బూతులు నా ఇని అప్పుడప్పుడు వదిలేస్తుంది కవిత. అప్పుడు నన్ను తెలియదు, నీ వల్ల నాకు వస్తే నీ బూతులేరావాడి. అట్లాంటి ఎగ్జాంపుల్. నిజంగానే ఆయన లేజీ నాకు వచ్చింది, నిజంగానే. అంటే టైంకి లేడు, ఇంకెందుకులో పడుకుంటే పోద్దని చెప్పేసి నేను కూడా కాసేపు పడుకుంటా. అదొకటి. టైంకి తినేది కూడా లేదు, నాకు కూడా అదే వచ్చింది. అంటే వెయిట్ చేసి ఆయన కోసం అట్లా. ఓకే, యా. సో ఆ బూతులు అయితే జాగ్రత్త. అదే ఇంట్లోనే లేండి, సరదాగా ఏదో పెద్ద బూత్ యాసల్లో వచ్చే బూత్లు బయట వాడినా కూడా బూత్ లాగా ఉంటాయి. అవి కూడా కవితకు అసలు సంబంధం లేకుండా అప్పుడప్పుడు తప్పకుండా అప్పుడు నన్ను వెంటనే తగ్గుతాయి, నువ్వు వల్ల నాకు వస్తుంది ఆ బూత్ అని. అట్లా అన్ని బ్యాడ్ క్వాలిటీసే వచ్చినాయి ఆల్మోస్ట్ సేమ్. ఏదైనా గుడ్ క్వాలిటీ కూడా చెప్పు, అసలు అవే వస్తాయంట ఎవరికైనా. గుడ్ క్వాలిటీ వస్తే ఏముంది, గుడ్ క్వాలిటీ ఏదైనా గుడ్ క్వాలిటీ కూడా నేర్చుకోవడం ఆల్రెడీ నేర్చుకుంది కదా, నచ్చి నేర్చుకోవడం వచ్చేసింది. అట్లా అలవాట్లు అలా ఏమవుతుంది. నేను మామూలుగా చాలా తక్కువ మాట్లాడేది, కానీ మాది వల్ల నాకు వచ్చినాయి ఆ మాటలు, చాలా వచ్చింది. మాట్లాడి ఇంకా యా నైస్ పోయింది. పెళ్ళికి ముందు ఇది కాదు, అంటే ఓన్లీ ఫ్యామిలీ ఇంతే, మన పక్కన వాళ్ళు. కానీ ఇప్పుడు అందరితో మాట్లాడాలి, అందరిని రిసీవ్ చేసుకోవాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని. అట్లా కెమెరా ముందు కూడా మంచి మాట్లాడుతున్నారు, మంచి ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నారు. యా
నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ మీరే చేస్తారు కావచ్చు ఇంకా. కవిత అన్న మంచి కూడా చేయొచ్చు అన్న రివ్యూస్, అట్లనే చేయాలని కాదు, ఈమె మంచి చేస్తుంది కావచ్చు. కవిత మంచిగా కూడా అవతల క్రిటిసైజ్ కూడా చేయలేదు. అసలు అవతల బాధపడితే కవిత బాధపడదు, అసలు అరాచకం కవిత. చెప్పినట్టు ఉంటుంది. నిజంగానే నేను రివ్యూలో సీరియస్గా మాట్లాడితే ఇలా అంటుంటది బీపీ టాబ్లెట్ వేసుకుంటూ కావచ్చు. అంటే వాయిస్ ఎక్కువ రైజ్ చేసినప్పుడు అది ప్లీజ్ వద్దు అట్టే వదల ఈ రోజు. వాట్ ఆర్ యు సరే ఓకే రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ బాయ్ ఆర్ ఎ గర్ల్? చెప్పు. నాకు అదేం లేదు. ఓకే నాకు యాక్చువల్ పిల్లకాయలు అంటేనే ఇష్టం ఉండదు. మా బాబు పుట్టిన తర్వాత నేను పాప అనుకున్నా, కానీ మా పాపకి బాబా అనేది అలవాటు అయిపోయింది. మరి ఇంకా పాపకి ఇష్టమైన వాళ్ళు వస్తే హ్యాపీ నేను. పాప వస్తే ఎలాగో నేను హ్యాపీ. ఇంకో విషయం చెప్పాలి, వ్యాలంటైన్స్ డే అనేది కూడా నాకు గుర్తులేదు. నాది పల్లెటూరు, వీళ్ళది ఇంతకంటే పల్లెటూరు. మేబీ దాని ఎఫెక్ట్ కూడా ఉంది. వ్యాలంటైన్స్ డే ఇంత హంగామా మనకు అంత సీన్ లేదు, ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ రోజు ఇవి చెప్పేసింది ఆవిడ, సంబంధం లేదు మాకు అసలు. ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు. ఉదయం వీళ్ళు ప్రేరణ వాళ్ళు వ్యాలంటైన్స్ డే అంటే ఫస్ట్ చెప్పు వ్యాలంటైన్స్ డే అంటే ఆ వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేయప్పుడు ఇన్స్టాగ్రామ్ పెడతారు వాయిస్ రికార్డ్ ఆన్ చేస్తా ఇక్కడ. ఏం చెప్తావా కవిత, నువ్వు అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. నీకోసం 90% చేంజ్ అవుతాం. యాక్చువల్గా మా కవిత ఇక ఆ 10% చేంజ్ అయిన 10% కూడా తగ్గినా కూడా నన్ను అంతే ఇష్టపడుద్ది. చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. స్టిల్ నాకు చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఇలా వీడియోలో కింద కాదు, నీకు చాలాసార్లు చెప్పిన, నేను పెరిగిన వాతావరణం వల్ల కొన్ని వెంటనే చేంజ్ చేసుకోలేము, కానీ ట్రై చేస్తున్నా. వెరీ సూన్ అన్నీ చేంజ్ చేసుకుంటా. లవ్ యూ సో మచ్. అదే నువ్వేం చెప్పావు నాకు తెలుసు. చెప్తా సంథింగ్. నువ్వు నా ప్రాణం, ఇంతకన్నా నేనేం చెప్పాను చెప్పు. ఐ లవ్ యూ చెప్పు కనీసం. ప్రాణం ఇస్ బిగ్ వర్డ్. అసలు మాట్లాడదు చూస్తుంటే సోనియా గారు, బయట వాళ్ళకి చాలా మంది ఇట్లా ఉంటారు, అమ్మాయిలు ఎక్స్ప్రెస్ చేయరు, లోపల అవతల ఎక్స్ప్రెస్ చేస్తాడు, వాడికి చాలా ప్రేమ ఉంటుంది. అవును, చూసేదానికి నాలాంటి ఏం ప్రేమ లేదు అనుకుంటుంది. ఎక్స్ప్రెస్ వంద రెట్లు ఎక్కువ వాళ్ళకి. వాళ్ళు యాక్షన్స్ లో చూపిస్తారు, అంతే యాక్షన్ లో చూపిస్తారు, అది అందరి ముందు కూడా చూపిస్తారు. అండ్ ఇప్పుడు ఇది నీకు నా తరపు నుంచి పనిష్మెంట్, వదినకి నా తరపు నుంచి గిఫ్ట్. సో బ్రేక్ఫాస్ట్ అన్న బ్రెడ్ కదా, ఆమెకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి ఆమె లేచే టైంకి బెడ్ దాకా తీసుకొచ్చేయాలి. అది వ్లాగ్ చేసి నాకు లింక్ పంపి నన్ను కూడా ట్యాగ్ చేయ దాంట్లో. అది చూడండి, నేను ఇందాక మీకు చెప్పలే వీడియో, నేను 2-3 సార్లు ఏం తింటామని అడగడం, అది స్కిప్ అయిపోవడం కరెక్ట్ గా వచ్చింది నాకు. దాదాపు అందరు జోడీస్లలో అట్లే వచ్చింది అన్న నాకు. ఐ డోంట్ నో అసలు నా కష్టం, నా ఎఫర్ట్ అంటే లైక్ నేను హార్ట్ఫుల్ గా చేస్తా కొంచెం చేసినప్పుడు. ఐ డోంట్ నో వై అట్లా వచ్చేసింది. అందరికి క్వశ్చన్ ఆన్సర్ చేసినాక సేమ్ కూపన్స్ వచ్చినాయి అట్లా. ఓకే నాకు చెప్పాలి మళ్ళీ. ఓకే చాలా అండ్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ ద చైల్డ్ ఆల్సో. థ్యాంక్ యూ. చలో అన్న, థ్యాంక్ యూ అన్న, బాయ్. సబ్స్క్రైబ్ యువర్ సోనియా.